ఇంతమంది డిఎస్సి బాధితులా? ఎస్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్ గా చేసిన 1,30,000 ఉద్యోగాలు. ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమాల దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు. 18 లక్షల మంది అందులో రాసినారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. ఇంకా మీరే అందరి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదా? స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కరు చెప్పుకుంటాము. నమస్కారం సార్, ముందుగా మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. సార్ నా పేరు ఎం జగదీష్ నాయక్, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాను సార్. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్టీ కమ్యూనిటీ సార్. నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ ఉండి ఎస్జిటి ఉర్దూ మీడియం నా చిన్నప్పుడు అభ్యాసం నుండి ఉర్దూ నేర్చుకొని ఎంతో కష్టపడి మెగా డిఎస్సిలో ర్యాంకు తెచ్చుకొని నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నాకు చివరికి జాబ్ ఇవ్వకుండా నేలపాలు చేశారు సార్. మా కమ్యూనిటీలో మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ 2, జనరల్ 2 సార్. ఏం ఎగ్జామ్ రాసినావు నువ్వు? ఎస్జిటి ఉర్దూ మీడియం సార్, ఎస్టీ కమ్యూనిటీ కడప జిల్లా సార్. దాంట్లో మా మేము ఫైనల్ ఎగ్జామ్ రాసింది 4 సార్ క్యాండిడేట్స్. 3 కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ చేశారు సార్. మాకు కాల్ లెటర్ వచ్చి వెరిఫికేషన్ అయిపోయింది సార్ ఆగస్టు 28వ తేదీ. మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇచ్చారు సార్. ఫైనల్ లిస్ట్ ఇచ్చేటప్పటికి నా పేరు ఉందిలే, ఇంకా చాలా సంతోషపడి నాన్న మనకి ఎట్లయినా ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఇంకా మన బాధలన్నీ సమస్యలు తీరుతాయి, మనం ఎంతో పేదరికం నుంచి చదువుకున్నాము, ఇబ్బంది లేదని ఎంతో గర్వపడినారు సార్ మా తల్లిదండ్రులు, మా ఊర్లో వాళ్ళందరూ. చివరికి చూస్తే ఫైనల్ లిస్ట్ లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ 1, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు, కానీ నాకు చివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంపు కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే, నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంపు కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము, అప్పుడే నా చేతిలో నుంచి లాగేసి అంత గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. ఎస్సీ సెప్టెంబర్ 17వ తేదీ సార్. మళ్ళీ సరేలే అని చెప్పి నేనైనా కోర్టుకు అనుసరించాను సార్. ఎట్లా ఒకటి కోర్టుకు అనుసరించాను. మళ్ళీ చివరిగా నేను ఎందుకు సార్ నాకు పోస్ట్ వస్తుందని విజయరామరావు సార్ కమిషనర్ సార్ ఉన్నారు సార్. సార్ నాకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎవరో ఎలాగో లేరు కదా సార్, నేను ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని, చాలా పేదరికం నుంచి ఉర్దూ మీడియం చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, నాకు న్యాయం చేయండి సార్ అంటే, నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేము ఏం ఇవ్వము అని చెప్పారు సార్. సరే అలాగే అని చెప్పి మా కుటుంబంలో ఉన్నత విద్య చదివిన అన్నోళ్ళతో డిస్కషన్ చేసింటే, నాయనా నీకు ఖచ్చితంగా వస్తుంది, నీకు సంబంధించిన జీవో కూడా ఉంది, జీవో నెంబర్ 1976 ప్రకారంగా రోస్టర్ పాయింట్ లో గ్యాప్ పెట్టకుండా ఫిల్ చేయాలి, నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ పాయింట్ అని. నీకు ఎందుకు గ్యాప్ ఫిల్ చేశారు, నీకు లాస్ట్కి నీకు పోస్ట్ నీకు ఎందుకు రాకుండా చేసినారు, అన్యాయం చేసినారని చెప్పారు సార్. సరే అన్న, నేను సార్కి ఒకసారి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాను సార్. నువ్వు ఇంకా ఏమన్నా జీవోలు ఉంటే తెచ్చుకోమన్నారు సార్. సరే నేను కష్టపడి ఇంకా ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. ఒక నెల రోజులు చదివాను సార్. ఎక్కడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జీవో ఒకటి దొరికింది సార్ నాకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోస్ట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద పోస్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించే దొరికింది సార్. సరే నాకు చూశాను సార్, ఇంకా ఏం అవకాశం లేదులే ఇంకెందుకు అని చెప్పి మళ్ళీ లాస్ట్కు చూస్తే మా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఒక పోస్ట్ కనిపించింది సార్. సరే దీంట్లో ఏందో చెబుదామంటే దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. సరే మనకు ఎలిజిబుల్ ఉందో లేదో లేదని చూసినాం సార్. దాని ప్రకారమే మీకు హారిజెంటల్ ఉమెన్ క్యాండిడేట్ జియోలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీలో క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి అని మనకు జీవో కూడా ఇచ్చారు సార్. సరే నేను ఏపీపీఎస్సీ ఛాంబర్కి మనకు విజయవాడకు వచ్చాను సార్. వెంటనే ఆనందపడి సార్ నాకు జీవో ఇచ్చారు సార్, మీ ఇచ్చిందే సార్. నాయన మీ డిఎస్సికి నమస్కారం నాయన, మా ఏపీపీఎస్సీ బోర్డులోనే ఇంతవరకు ఏం జరగలేదు, మీరేంది నాయన మాకు సంబంధం లేకుండా తెచ్చానని వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినారు సార్. ఈ జీవోని తీసుకుపోయి మళ్ళా చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సి వాళ్ళు, మీరు బయటికే వెళ్ళండి, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పి నా దగ్గర లెటర్ రాసుకుని స్కూల్ ఎడ్యుకేషన్ కి ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఇట్లా సీల్ వేసి ఇచ్చారు సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కి. నువ్వు వెళ్ళిపోయినా నీకు మళ్ళీ మేమే పిలుస్తాము, నీవు అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని చెప్పారు సార్. ఇంకా సరే నీ వచ్చేసింటే చూసాం ఇంతవరకు అనేది దాదాపు 10 సార్లు తిప్పుంటాను సార్. నాకు నీకు వస్తుంది, నువ్వు వెయిట్ చేయి తిరిగి చూస్తే ఇంతవరకు నాకేం లేదు సార్. సరే అలాగే అని కోర్టును ఆశ్రయించిన, అలాగే వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. పోనీ నేషనల్ కమిషన్ పోతే ఏమన్నా అవకాశం ఉంటుందేమో, ఏదో ఒక దారి పోదాం, మన కమిషన్ ఏమన్నా మనకు అవకాశం ఇస్తుందేమో అని చెప్పి మా నేషనల్ కమిషన్కి కూడా వెళ్ళాను సార్. నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆర్య సార్ డైరెక్టర్ ఎన్సీఎస్టీ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్ళాను. అలాగే మన కమిషనర్ సార్ వాళ్ళందరూ వెళ్ళారు సార్. నాకు హీరింగ్ కి పిలిచారు సార్. అక్కడ హీరింగ్ పిలుచుకొచ్చి నేషనల్ కమిషన్ వాళ్ళ సార్లు, ఏందయ్యా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నువ్వు పిల్లోనికి కానీ అన్ని రోజులు తిప్పుకుంటాడు, ఏం తమాషాలు చేస్తారా మీరు, 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఉంటుందని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు సార్. ఇప్పటికీ 50 రోజులు అయిపోయింది సార్, ఇవ్వలేదు సార్. 1 నెల వెయిట్ చేసి మళ్ళా వెళ్ళాను సార్ నేను. సార్ నాకు కమిషన్ సార్ వాళ్ళే చెప్పారు సార్, డిఓ సార్ వచ్చారు సార్. అక్కడ కమిషనర్ సార్ పిలిచింటే కమిషనర్ సార్ డిఓ సార్ పంపించారు సార్. డిఓ సార్ వచ్చి అంతా రిప్రజెంటేషన్ సైల్ అంతా చేసి సరే నాయనా అని ఢిల్లీకి వచ్చినాం సార్. ఢిల్లీకి పోయినా సార్ నేను. సరే మీ 15 రోజుల్లో అభ్యర్థి న్యాయం చేయకపోతే మీకు మళ్ళీ మా సీరియస్ అవుతామని చెప్పి మళ్ళీ ఇచ్చారు సార్. మళ్ళీ సార్ ఇట్లా సార్ వాళ్ళు చెప్పారు కదా సార్, ఎందుకు పోలేదు సార్ అంటే, మాకేం సంబంధం లేదు, నువ్వు పోయి విద్యాశాఖ మంత్రికి అడుక్కోపని కమిషనర్ సార్ వాళ్ళంతా చెప్పారు సార్. సరే అని చెప్పి మళ్ళా ఎన్సీఎస్టీ వాళ్ళ సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను సార్. సార్ మీరు చెప్పినా కూడా ఏం రెస్పాన్స్ లేదు సార్, ఎందుకు సార్ అంత మన కమిషన్ అంటే అంత అన్యాయం సార్, మా పేదోళ్ళకి ఎందుకు సార్ ఇంత ఇది చేస్తాను సార్ అని చెప్పింటే వాళ్ళకి మళ్ళా రేపు 5వ తేదీ మళ్ళా సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. 5వ తేదీ 6వ నెల 2026 సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ పిలిచారు సార్. మాకు 1:1 కాల్ లెటర్ వచ్చి మాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి తీవ్రంగా మాకు ఇంత అన్యాయం ఎందుకు సార్, ఒక ఎస్టీ కమ్యూనిటీ అభ్యర్థి నుండి ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి మా నాన్న కల్లా ఉపాధ్యాయ వృత్తిలో మనం ఎవరో ఒకరు ఉండాలి, నలుగురిని పౌరుడిగా దిద్దాలి, నువ్వు ఒక ఉర్దూ మీడియం చదివించారు సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి కడపలో మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూల్ ఉంటే నా విద్యా అభ్యాసం అంతా మైనార్టీ స్కూల్లోనే చదివాను సార్ నేను. మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా ఉర్దూ మీడియంలో చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసి ర్యాంకు సాధించి అంతా చేసి మళ్ళీ ఫైనల్ కాల్ లిస్ట్ లో కూడా సార్ పేరు లేకుండా చేశారు సార్. ఇక్కడ యాక్చువల్ గా మేము 4 మెంబర్సే రాశాం సార్ మా డిఎస్సి ఫైనల్ లిస్ట్ లో. ఇక్కడ ఏం చేశారంటే సార్, ఫస్ట్ 125 ర్యాంక్ రావాలి సార్, సెకండ్ 197 సార్, నా ర్యాంకు 363 సార్ నా ర్యాంకు. ఇక్కడ ఫైనల్ లిస్ట్ లో వచ్చేటప్పటికి నా పేరు రాలేదని నేను క్వశ్చన్ చేశాను సార్, కమిషనర్ సార్తోనే క్వశ్చన్ చేశాను సార్. సార్ మీరు ఎట్లా పడితే అట్లా ర్యాంకింగ్ ఇచ్చారు ఎందుకు సార్ అంటే, మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం నాయన, నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించితే బయటికి వెళ్ళిపో, నీకేం సంబంధం లేదని చెప్పారు సార్. సార్ 125 టాపా 197 టాపా, మీరు 197 ఫస్ట్ టాప్ లో పెట్టి 125 ఎందుకు కిందికి పెట్టారు సార్ అంటే, ఆయన మేము పిలిచినట్టు నువ్వు రా, నువ్వు చెప్పేటట్టు మేము మాట వినకూడదని బయటికి తోశారు సార్ నాకు. సరే అని చెప్పి నేను కోర్టు కూడా ఆశ్రయించాను సార్. ఇవేమీ జరగలే. ఇంకా ఫైనల్ గా మన సార్ దగ్గర వస్తే ఏదో న్యాయం జరుగుతుంది. కోర్టులో ఎవరు చూస్తారు కేసులో? వాళ్ళ లాయర్లతో మన లాయర్లు కూడా మన లీగల్ సెల్ కూడా టచ్ లేకి పోయి ఇక్కడ సపోర్ట్ చేసేట్టుగా చూసుకుంటే రావాలి. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన అందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్ ఎమ్మెల్సీలు మన పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే
టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేస్తాం. నా పేరు అనిగి దుర్గయ్య సార్, కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన VCMDకి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామని. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కూడా మళ్ళీ అలానే ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను సార్. ఆల్రెడీ లెటర్ ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ పెట్టాయి, మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. అంతేనా? ఎవరికి మెయిల్ చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాకపోతే అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అనేది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అది చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జరిపించేసేయడము. నువ్వు వేసిన కోర్టు కేసు తర్వాత మనం కోఆర్డినేట్ చేసి మనం కూడా టేకప్ చేద్దాం. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ షాబుద్దీన్ సార్. నేను విశాఖపట్నం డిస్టిక్ నుంచి వచ్చాను సార్. సార్ నాది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ PET రెండింటికి సెలెక్ట్ అయ్యాను సార్. సో మంచి ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సార్. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక కాల్ లెటర్ కూడా పంపించారు సార్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకి 1:1 పిలిచినారు. 1:1 అంటే మామూలుగా ఉద్యోగాలు రావాలా? వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్లు చేసిన తర్వాత మళ్ళీ రాకుండా పోయినాయా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే నీది ఫస్ట్ లాంగ్వేజ్. మాది వైజాగ్ లో మా దగ్గర ప్రైమరీ నుంచి 1st నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్ అండ్ 6th నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాం సార్ విశాఖపట్నం. మాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నది ఉర్దూ స్కూల్ మాత్రమే ఉంది సార్ 1 to 5th. అక్కడ సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నవి లోకల్ పరంగా. అండ్ హై స్కూల్ పరంగా తీసుకుంటే అది కూడా ఉర్దూయే ఉంది సార్ మాకు. సో మాకు నెగిటివ్ ఉర్దూ స్కూల్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ ఉంది సార్. సో మేము ఉర్దూ స్కూల్ చదువుకున్నాం సార్. నాది 10th ఉర్దూ మీడియం అయింది సార్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది సార్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది సార్ 10th లో. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం సార్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్, అండ్ BPED ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది, కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయట్లేదు అని చెప్పారు సార్. దాని తర్వాత PET జోనల్ పోస్ట్ తక్కువ ర్యాంక్ వచ్చిన, మంచి ర్యాంక్ వచ్చిన పోస్ట్ వదిలేసి తక్కువ ర్యాంక్ వచ్చిన పోస్ట్ లో PET జోనల్ పోస్ట్ 4 ఉన్నాయి సార్. దానికి మిమ్మల్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు సార్. కన్సిడర్ చేసి నాకు ఇష్టం లేదండి, నాకు వచ్చిన పోస్ట్ నాకు ఇవ్వండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ది. నాకు వచ్చిన పోస్ట్ నాకు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంక్ వచ్చింది, దాన్ని మీరు తీసుకోలేదు, PETని మాత్రమే తీసుకున్నారు.
అని అడిగితే అలాగా అవ్వదండి, మేము ఏం చేస్తే అదే చేయాలి అని చెప్పి పీఈటీకి సెలెక్ట్ చేసేసారు. రిజెక్షన్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు సార్, ప్లస్ ఫైనల్ లిస్ట్ లో కూడా నా నేమ్ అనేది రాలేదు సార్. గతంలో ఎప్పుడు లేదు సార్. 2024 డిఎస్సిలో సార్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంది సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ నాన్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా అవ్వచ్చు నాన్ మీడియం అయినా అవ్వచ్చు అని 2024 నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చారు సార్. నోటిఫికేషన్ ఉన్నదానికి ఇప్పుడు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. ఎస్ సార్, అంటే రిస్టార్ రాజ్యంగా బుల్డోజ్ చేస్తా ఉన్నారు. ఎస్ చేద్దాం చెబుతారు వీళ్ళ పురుషుతో పురుషు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ. దీనికోసం కోచింగ్ సెంటర్లకి అప్పు చేసి ఏదో చేసి కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టాం సార్. మొత్తం ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు మీడియం డిఫాల్ట్ అని చెప్పి ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక మీడియంతో రిజెక్ట్ చేసేసారు సార్. రీఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసేదాకా తీసుకొని పోతాం. బాధపడాకు. నీకు డిజర్వింగ్ అయితే నీకు ఖచ్చితంగా నీకు 100% అది వచ్చేట్టుగా చేద్దాం. డోంట్ వరీ. నాకు అవకాశం ఇచ్చిన జగనన్నకు నా ధన్యవాదాలు. నా పేరు ఇందిరా, ఎస్ఏ సోషల్ నాది. కృష్ణా డిస్టిక్ వీర్లపాడు విలేజ్ నుండి వచ్చాను. కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 అన్నయ్య. నాకు 1:1 రేషియోలో ఆగస్టు 28న సర్టిఫికేట్ కాల్ లెటర్ వచ్చింది. 29th రమ్మన్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. పీజీటీ సోషల్, ఎస్ఏ సోషల్ రెండింటికే ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నా ముందే. కాకపోతే ఆ అమ్మాయి ఎస్ఏ సోషల్ కే ఎలిజిబుల్ అని చెప్పారు. అలానే మెసేజ్ కూడా వచ్చింది నాకు. అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా September 9th మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు నాకు. అమ్మ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి పెట్టు అని అంటే పెట్టాను అన్నయ్య, ఓకే అని మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది 1:1 అన్నప్పుడు ఒక పోస్ట్ కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. కాకపోతే జాబ్ వచ్చిన వాళ్ళకి కూడా అలానే ఉంది కదా, మాకేమన్నా సపరేట్ గా ఉంటే మేము అలా అనుకుంటాం, కానీ జాబ్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్లు అలానే ఉంది, మాకు కూడా అలానే ఉంది. అలా ఇంకా ఏమన్నారంటే అన్నయ్య, నువ్వు రిజర్వేషన్ లో వచ్చావు కానీ మెరిట్ లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి, థర్డ్ పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకెవ్వరి ఉద్యోగాలు మాకు వద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. చాలా కష్టపడుతున్నాం అన్నయ్య. మేము మా జాబ్ వచ్చిందని వాళ్ళే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అన్నయ్య. ఇంటికి వచ్చి బంధువులందరికీ కాల్ చేసాము, ప్రేయర్స్ పెట్టించుకుందామని, డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నయ్య. తీరా అందరూ వచ్చేసి ఏంటమ్మా నీకు రాలేదంటగా అంటే ఈవెన్ 2 months నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదన్నయ్య. మా ముఖాలు ఎలా చూపించుకోవాలని ఇంట్లో టార్చర్, అత్తమామల వల్ల టార్చర్ అన్నయ్య. ఇంత కష్టపడి నా కొడుకు చదివించాడు, జాబ్ వచ్చిందని కానీ చెప్పి ఇంట్లో టార్చర్, బయట టార్చర్, మేము ఎక్కడికి వెళ్ళాలన్నయ్య. మా బాధ మీరే తీరుస్తారని వచ్చామన్నయ్య నీ దగ్గరికి. తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించండి అన్నయ్య. మాకు ఎక్కడ అన్యాయంగా వద్దన్నయ్య. మాకు కాల్ లెటర్ గవర్నమెంటే పంపించింది, అలాంటప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మీ ద్వారా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో వచ్చామన్నయ్య. We'll demand for an inquiry తల్లి. We'll demand for CBI inquiry in fact in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత
ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్, వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో, ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us. గుంటూరు నుంచి వచ్చాను సార్ నేను. నాకు 27న కాల్ లెటర్ వచ్చింది సార్. 28న నాకు ఏసీ కాలేజీలో గుంటూరు ఏసీ వెరిఫికేషన్ జరిగిపోయింది సార్. గుంటూరు ఏసీ కాలేజీలో నాకు వెరిఫికేషన్ అయిపోయింది సార్. అంతకుముందు నేను కరాటే బ్లాక్ బెల్ట్ స్కూల్లో చేస్తాను సార్. అవర్స్ బేస్ మీద నేను క్లాసెస్ చెప్తానే నేను జాబ్ కొట్టాను సార్. ఇది మా ఊర్లో 37 మెంబర్స్ రాశారు సార్ డిఎస్సి. నాకు ఒక్కదానికి వచ్చిందండి డిఎస్సి వస్తే మీ అమ్మాయికి జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు సార్, మా ఫ్యామిలీ అంతా కూడా. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెలక్షన్ లిస్ట్ ఇచ్చాడు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదని చెప్పేసి నేను డిఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నారు. ఏమన్నారంటే తను, అమ్మ పోస్టులు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంకా మీకు ఎలా ఇస్తారు పోస్టులు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి అని చెప్పేసి అన్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఎలా అంటారు మేడం, మాకు పోయిన ఏజ్ రాదు, టైము రాదు, ఎలా అంటారు మేడం, మాకు ఇంకోసారి చెక్ చేయండి అని చెప్తే తర్వాత గ్రీవెన్స్ పెట్టారు సార్. గ్రీవెన్స్ అనేది జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అపీల్ అథారిటీ అని చెప్పేసి పెట్టారు సార్. పెడితే అక్కడైనా కానీ నేను ఏదైతే నా ప్రాబ్లం అక్కడ చెప్పానో అదే ప్రాబ్లం మళ్ళీ నాకు పెట్టారు సార్. అదే ప్రాబ్లం పెట్టేసి నా కేటగిరీ బీసీడీ అయితే బీసీఈ అని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టారు సార్. కోర్టులో పిటిషన్ పెట్టాం సార్. కోర్టులో పిటిషన్ పెడితే మేము కోర్టులో పిటిషన్ 24th సార్, 25th పెట్టేశాం సార్. 25th పెడితే ఇంతవరకు ఒక హీరింగ్ కూడా జరగలేదు సార్. మాది కోర్టులో కేసు వేసినా కానీ అక్కడ కూడా మాకేమీ న్యాయం జరగలేదు సార్. మీరు ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయాలి సార్. ఓపెన్ కేటగిరీ నా జీవో నెంబర్ 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయాలి. అట్లాగే రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్లో ఫిల్ చేయాలి. కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 28th ర్యాంక్ అమ్మాయి ఓపెన్ కేటగిరీ అమ్మాయిని రిజర్వేషన్లో ఫిల్ చేయడం వల్ల రిజర్వేషన్లో ఉన్న నాది లేదు సార్, నా సెలక్షన్ లిస్ట్లో లేదు. అలాగే ఓపెన్ అమ్మాయిని రిజర్వేషన్లో మీరు ఫిల్ చేశారమ్మా, ఫిల్ చేసినందుకు మీది లేదని చెప్పేసి అన్నారు. మీది లేదని చెప్పినప్పుడు నాకు కాల్ లెటర్ పంపించడం ఎందుకు సార్? ఇవన్నీ మీరు ముందే తెలుసుకున్నారు కదా, మాకంటే తెలియదు. మీరంటే ముందే అన్నీ తెలుసుకున్నారు కాబట్టి నాకు ఈ కాల్ లెటర్ ఎందుకు పంపించారు? ఈ కాల్ లెటర్ పంపించడం వల్ల ఈ రోజు ఊర్లో 1:1 వెరిఫికేషన్ అయిపోయింది సార్. 1:1 నాతో పాటు వెరిఫికేషన్ అయిన వాళ్ళందరూ జాబ్లో ఉన్నారు సార్, నా ఫ్రెండ్స్ అంతా. కానీ నేను ఒక్కదాన్ని మాత్రం బయట ఉన్నాను. 1:1లోనే పిలిచారు మీరు, వెరిఫికేషన్ అయిపోయింది, నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదంటే ఎలా చెప్తున్నారు? ఆ డిఏ ఆఫీస్లో అయితే మరీ చాలా దారుణంగా మాట్లాడారు సార్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. Justice will only can only be delayed. It will not be denied. సార్ నమస్తే సార్, నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్. మిమ్మల్ని చూస్తా ఉంటే మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందని వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగింది అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడి పిలుచుకొచ్చారు సార్. నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్. ఈ డిఎస్సిలో బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు.
సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్ గా అంతవరకు సీక్రెట్ గా పెట్టుకున్న ఈ పొజిషన్ ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్ లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్, సెలెక్షన్ లిస్ట్ లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్. 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటి 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసింది సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేమందరం ఒక 40-30 members ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometer ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా సార్ ఇచ్చేకి. సో ఎలా దగ్గర తీసుకుంటారు? వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే సార్ వాళ్ళ పొరపాట్లు వాళ్ళకే క్లారిటీగా తెలియదు, వాళ్ళు ఏం పొరపాటు చేశారా అనేది వాళ్ళకే తెలీదు. ఇంకా మాకు ఆన్సర్ ఏం చేస్తారు సార్ వాళ్ళు? సో మేము వెళ్ళాం సార్, మాకైతే ఏం ఆన్సర్ చేయలేదు. 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు సార్. ఈ లోకేష్ సార్ కానీ సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు సార్ కానీ తెలీదా సార్ ఇది ఈ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా, మీకు ప్రాసెస్ తెలుసు కదా, పిలిచితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే పోస్ట్ అని మీకు తెలీదా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని కదా మీరు వెరిఫికేషన్ కి పిలుస్తారు. ప్లాన్ చేయకుండా పిలిచి ఇప్పుడు మాకు ఇవ్వకుండా పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డెమోక్రసీనే కదా, అట్లీస్ట్ మా బాధ వినే కూడా లేదు సార్. అందులో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇటు స్పెసిఫిక్లీ అన్ని అయిపోయినాయి, ఉట్టి డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేయాలి. ఆ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతే ఇవ్వాలి. అవును సార్. ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ లాస్ట్ లో మేము ఇచ్చాం కదా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వము అని. ఈ పాయింట్ కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఇవ్వం, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే జాబ్ కన్ఫర్మ్ అనే మాట కూడా వాళ్ళు ఇది ఇచ్చారు. కానీ దీనికి మీనింగ్ అదే సార్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 1:1 వెరిఫికేషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు అనే మాటతో ఇక్కడ రాశారు సార్. బట్ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పామంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసేస్తాం కాబట్టి ఇది మేము గ్యారంటీ ఇవ్వలేమని. సర్టిఫికేట్స్ ఫేక్ కాకపోతే ఆథెంటిక్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ ఇస్తామని చెప్పారు. కానీ 1:1 కి లేదు అనే మాట అయితే ఎక్కడా లేదు సార్. ఖచ్చితంగా 1:1 పిలిచారు సార్ వాళ్ళు, కానీ మాకు ఇవ్వలేదు సార్. అండ్ నాకు వచ్చేసి 65 ప్లేస్ లో వేణు అని ఒకరు ఉన్నారు సార్, ఓహెచ్. ఆయన నా క్యాస్ట్ లో పిహెచ్ సార్, ఓహెచ్ వాళ్ళకి ఇచ్చారు సార్. సో ఆ ఓహెచ్ కేటగిరీలో బీసీడీ వస్తారు సార్. ఈయనకి ఎందుకు స్కిప్ చేశారో నాకు తెలియదు, నేను అడిగితే నాకు ఎక్కడ ఆన్సర్ లేదు. నా క్యాస్ట్ లో ఉండే బీసీఈలో ఉండే అతన్ని మాత్రం తీసుకున్నారు, అది ఎందుకో దీనికి ఇంతవరకు నాకు ఆన్సర్ తెలియదు సార్. సో ఈయన కూడా రిజెక్షన్ లిస్ట్ లో లేడు, మళ్ళా ఈయన రిజెక్షన్ లిస్ట్ లో లేడు, సెలెక్షన్ లిస్ట్ లో కూడా లేడు. ఈ బీసీ అతను మాత్రం వచ్చాడు. ఇంకొక డౌట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్, పిహెచ్ కి సపరేట్ రిజర్వేషన్ ఉంది కదండి సార్ 4%. ఆ పోస్ట్ వాళ్ళు యాడ్ చేయాలి కదండి సార్. బీసీఈకి 4% రిజర్వేషన్ మాకు మా రాజశేఖర్ సార్ మన దివంగత సార్ 4% రిజర్వేషన్ 2007 లో ఆయన మాకు ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి పిహెచ్ రిజర్వేషన్ లో ఎలా కలుపుతారు సార్? వాళ్ళు సరే నువ్వు కలిపిన వాళ్ళవి ఒక పోస్ట్ ఎక్స్ట్రా, మాకు 2 పోస్టులు ఇచ్చినట్టు 4% కి, వాళ్ళు కూడా 4% ఇచ్చి తర్వాత నువ్వు హారిజాంటల్ ఇస్తావో వర్టికల్ ఇస్తావో ఏమన్నా ఇచ్చుకో. మా దాంట్లో వాళ్ళని పిహెచ్ ని ఎలా కలుపుతారు సార్? వాళ్ళకి సపరేట్ కోటా ఉంది కదా, ఇంకా ఈ రిజర్వేషన్లు ఎందుకు సార్? 4%, 3%, 2% అని ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది కదా, మా రైట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? సో దీంట్లో కేసు ఆ సార్ లాగా మేము తిరగలేము సార్, మా ఇళ్ళలో ఒప్పుకోరు సార్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు బాలకృష్ణ సార్, మాది ఈస్ట్ గోదావరి కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్, నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు, నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం
పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాతనే కదా నీకు పిలిచినారు. అదే సార్. ఇప్పుడు ఆ తర్వాతనే కదా నీకు 1:1 కింద నీకు పిలిచారు సార్. అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 month బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. ఉందని రూఢి చేసుకున్న తర్వాతనే నీకు పంపించారు సార్. ఈ విధంగా క్యాస్ట్ లో వారికి ఇవ్వడం వల్ల నేను చాలా నష్టపోయాను సార్. నేను 3 వల్ల నష్టపోయాను సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోను 2008లోని ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో ఈ రోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారందరికీ కూడా మా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అదే జరుగుతుంది. పొద్దున వచ్చిన తర్వాత ఒక సపరేట్ ఒక ఎంక్వైరీ కమిషన్ ఒకటి వేసి మీ అన్ని కేసులు దానికి రెఫర్ చేసి ఎక్కడెక్కడైతే మీకు పూర్తిగా న్యాయంగా ఉండే అందరికీ వస్తుంది. డోంట్ వరీ. నా పేరు లక్ష్మీ భారతి సార్. కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో BCA క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే DEO గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక PH పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల 3కి వెళ్ళిపోయింది సార్. ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం PH పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయర్ ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికల్, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు ఏం అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. గ్రీవెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు కూడా సేమ్ సార్, ఇట్లా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయింది, అదొక్కటే చెప్తున్నారు సార్. అలాంటప్పుడు నువ్వు 1:1 వెరిఫికేషన్కి నేను ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్, వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈ రోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను యాక్చువల్లీ నేను MSc ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 times నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిసాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక MPCSకి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. MPCకి MPEకి అలానే డిగ్రీలో BCA చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years MSc కూడా చేశాను సార్. అయినప్పటికీ కూడా మాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు ఏమైనా ఉంటే జూనియర్ లెక్చరర్స్ వాడు రాసుకోండి అని చెప్పేశారు సార్. అయినా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, మేము జీవో రెడీ చేస్తున్నాము, మేము రెడీ చేసేస్తున్నాం, మీ ఫ్రెండ్స్కి అందరికి పాస్ చేయండి. నేనే వెళ్ళాను సార్, 3 times వెళ్ళాను సార్. మీరు పాస్ చేయండి, అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఈ ఇయర్ మేము ఇస్తున్నాము అని చెప్పారు సార్. లాస్ట్లో ఇంకా నోటిఫికేషన్ వచ్చే ముందు నేను ఫిబ్రవరిలో కలిసాను సార్. ఫిబ్రవరిలో కలిస్తే మీకు ఈ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉంది. లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్.
ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్ లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇంటెన్షనల్ గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకు మాత్రం వర్తించదంట, ఇక మీద మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థమైంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళందరితో వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు. ఎన్ని ఏం కావాలి ఇంతకన్నా. 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు, దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసినామంట. అలానే సార్ సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సార్, సిబిఎస్ఈలో చదివి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చింది సార్. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే సార్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్. ఏంటి అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా త్రూఅవుట్ ఏపీ మొత్తం ఇంగ్లీష్ మీడియమే వచ్చింది కదా సార్. అంతా ఇంప్లిమెంటేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఏమంటే నువ్వు సిబిఎస్ఈలో చదివావు, మాకు కావాల్సిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియం, నువ్వు ఏ లాంగ్వేజ్ ఉన్నా మాకు అవసరం లేదు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివావు కాబట్టి నీ సర్టిఫికేట్స్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి తన యొక్క జాబ్ను ఆపేశారు సార్. ఆ నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా దట్ ఇస్ నాట్ ది క్రైటీరియా అని చెప్పి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నా కూడా 2024 నోటిఫికేషన్ లో డిఎస్సిలోనే క్లియర్ గా చెప్పారు సార్, ఇఫ్ ఇన్ కేస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇంక్లూడ్ చేయండి అని అడిగారు సార్. కానీ ఈ డిఎస్సికి వచ్చే లోపల 25 డిఎస్సికి వచ్చే లోపల సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చాడు సార్. నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను అప్లై చేయలేదు సార్. నేను జనరల్ గా అప్లై చేశాను, నేను చదివి ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పి నేను అప్లై చేయలేదు సార్. అదే ఫస్ట్ 24 డిఎస్సిలో నేను అప్లై చేశాను సార్. అట్ ది సేమ్ టైం నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అయినానని చెప్పి నియర్లీ నేను 7,000 అప్లై చేశాను సార్. నియర్లీ మొత్తం ఒక 6-7 పోస్టులకు అప్లై చేశాను సార్. తర్వాత నెక్స్ట్ వచ్చే లోపల నువ్వు ఓన్లీ మ్యాథ్స్కే ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్ రీఫండ్ అడిగితే ఎన్నిసార్లు నేను కావాలని చేశాను సార్ హెల్ప్ డెస్క్ కి, ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు సార్. నా పేరు శ్రీ దుర్గా మల్లిక, ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రాశాను సార్ మన డిఎస్సిలో. అయితే నా ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు ఫేక్ ఈడబ్ల్యూఎస్ అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని సెలక్షన్ లిస్ట్లో వరకు పిలిచారు సార్. సెలక్షన్ లిస్ట్లో పిలిచిన తర్వాత మేము డౌట్ రైజ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి బ్లాక్ చేశారండి అమ్మాయిని, ఇవ్వలేదు సార్ పోస్టింగ్. బట్ కానిస్టేబుల్గా కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. మేము విద్యాభవన్కి వచ్చి రామరాజ్ సార్ని కలిసినప్పుడు ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానమ్మా, నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు సార్. సరే నాకు ఇంకా అవ్వదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది సార్. నెక్స్ట్ అదే వీక్లో విజయనగరం నుంచి ఇంకొక అమ్మాయి వచ్చిందండి. తను టీజీటీ స్టేట్ పోస్ట్ రాసిన హిందీలో. అయితే ఆ అమ్మాయి కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్న అమ్మాయిని అబ్జెక్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పోస్ట్ ఇచ్చారు సార్. ఎవరైతే అబ్జెక్ట్ చేశారో అమ్మాయికి విజయరామరాజు సార్ చెప్పింది ఏంటంటే 1:1 రేషియో కాబట్టి వేరే పర్సన్కి ఇవ్వము అన్నారు. కానీ విజయనగరం అమ్మాయికి మాత్రం ఇచ్చారు సార్ అది. ఆ తర్వాత నేను హైకోర్టుకి అప్పీల్ అయ్యాను. హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్ అసలు.
ఆమె హస్బెండ్ వైఫ్ ఓన్లీ ఫాదర్ గార్డియన్గా ఉన్నారు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేశారండి వాళ్ళకి. ఆమెకి ఇంటర్వ్యూ కూడా పిలవాలా? అపాయింట్మెంట్ 2 daysలో ఇస్తాము అనగా బ్లాక్ చేశారు సార్. మేము పాయింట్ రేజ్ చేయడంతో కింద ఉన్న ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్లో ఫేక్స్ వస్తున్నాయి కొంచెం వెరిఫై చేయండి సార్ అని చెప్పిన తర్వాత ఇక్కడ అమరావతిలో వెరిఫై చేసి బ్లాక్ చేశారండి అమ్మాయి 2 daysలో అపాయింట్మెంట్ అనగా. అక్కడ నుంచి మేము తిరుగుతున్నాం సార్, కానీ ఇవ్వము నెక్స్ట్ క్యాండిడేట్కి ఎవరికి ఇవ్వము, ఓన్లీ సెలెక్టెడ్ పర్సనే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు, లేదు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పారు సార్. కానీ మొత్తం స్టేట్ వైడ్గా ఒక్క విజయనగరంలో అమ్మాయికి మాత్రమే నాన్ సెలెక్టెడ్ పర్సన్కి 1:1 రేషియో మినహాయించి ఇచ్చారు సార్ పోస్ట్. ఎందుకు ఇచ్చినారు చెప్పండి. అది తెలియదు సార్, దానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడైతే ఇవ్వలే, పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు సార్. హీరింగ్ వచ్చిన ప్రతిసారి పెండింగ్ లో ఉంది, వెరిఫై చేస్తున్నామో ఎంక్వైరీ చేస్తున్నామో అంటున్నారు సార్ అమ్మాయి గురించి, ఎవరైతే కానిస్టేబుల్ అమ్మాయి ఉందో తన్ని. బట్ మనకి హీరింగ్ కూడా రానివ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అన్న, నా పేరు శ్రావణ్ కుమార్ ఎరిపిల్లి. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాంబిల్లి మండలం వాడనరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక గ్రామం వాడినన్న. మాది మతిగారి కుటుంబం. చేపలు పట్టుకొని మా అమ్మ నాన్నని పెంచారు, చదివించారు కూడా గవర్నమెంట్ స్కూల్లో. సో నేను పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీతోటి ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్కి వెళ్ళే స్థితి కూడా లేదన్న నాది. స్కూల్ ఒకరోజు 1 నెల సెలవు పెట్టి ప్రిపేర్ అవుదాము, మంచిగా డిఎస్లో సెలెక్ట్ అవుదాం అలాంటి పరిస్థితి కూడా లేదన్న నాది. అలా జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడిపోద్దన్న. అలా పెట్టకుండా నైట్ టైంలో చదువుతూ ప్రిపేర్ అయ్యి ఏదోలాగా విశాఖపట్నం డిస్టిక్లో ఫిజికల్ సైన్స్లో మా బీసీఏలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను 3rd ర్యాంక్ తెచ్చుకున్నాను. కాబట్టి నాకు 28న కాల్ లెటర్ పంపించారన్న. 28న కాల్ లెటర్ పంపించి వెరిఫికేషన్ అంతా కంప్లీట్గా జరిగిందన్న అన్నది. అయితే తర్వాత సెలక్షన్ లిస్ట్లో పేరు లేదన్న. అయితే ఏం జరిగింది ఏంటని నేను ఒకసారి చూసుకున్నాను అన్న, మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకున్నాను. అయితే ఆ సెలక్షన్ లిస్ట్లో ఏం జరిగిందంటే మా బీసీఏలో నాకంటే ముందు 2 ఉన్నారన్న. ఒకరు 10th ర్యాంక్లో ఉన్నారన్న, ఇంకొకరు 31st ర్యాంక్లో ఉన్నారన్న. నేను 53 ర్యాంక్లో ఉన్నాను ఓవరాల్ మెరిట్ లిస్ట్లో. మా కేటగిరీలో బీసీఏలో 3rd ర్యాంక్ అయినా ఓవరాల్ మెరిట్ లిస్ట్లో 53rdలో ఉన్నానన్న నేను. అయితే ఫస్ట్ పర్సన్ 10th ప్లేస్లో ఉన్నాడన్న. కానీ మనకి ఇక్కడ బీసీఏలో ఓవరాల్గా తీసుకుంటే 21 ఓపెన్ పోస్టులు ఉన్నాయన్న. జనరల్గా 21 మందిని ఫిల్ చేయాలి. మరి 10వ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ని ఎక్కడ ఫిల్ చేయాలన్నా? ఓపెన్లో తీసుకెళ్ళి ఫిల్ చేయాలి. అప్పుడు నేను 2nd ప్లేస్కి వస్తానన్న. సో నార్మల్గా నా 2nd ప్లేస్లో నేను ఫిల్ అవ్వాలి. అలా చేయకుండా ఆ 10th ప్లేస్ వచ్చిన అతన్ని తీసుకొచ్చి బీసీఏలో 1st ప్లేస్ ఇచ్చారన్న. అప్పుడు నేను 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను ఆటోమేటిక్గా. 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్న. సో నేను 3rd ప్లేస్కి వెళ్ళడం వల్ల నన్ను పక్కన పెట్టి ఒక ఉమెన్కి ఇచ్చారన్న ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారము ఒక ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలన్నా. సో ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూసుకున్నానన్న. మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకుంటే ఓకే, ఓహెచ్ పర్సన్ ఒక అతను ఉన్నాడన్న, అతను ఓసీ క్యాండిడేట్ అన్న. కానీ అతనికి ఇవ్వకుండా మా బీసీఏలో చాలా వెనక ఉన్నటువంటి 419వ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి ఆ ఓహెచ్ పోస్ట్ ఇచ్చారన్న. ఆ ఫస్ట్ ఓసీ అతనిది ఏమైందని చెప్తే ఎందువల్ల రిజెక్ట్ అయిపోయాడు అని డిఈ ఆఫీస్లో చెప్తున్నారన్న. ఎందుకు రిజెక్ట్ అయ్యాడు ఏంటంటే సమాధానం లేదన్న. కానీ ఓపెన్లో మెరిట్ తెచ్చుకున్నటువంటి ఆ 10th ర్యాంక్లో తెచ్చుకున్న అతన్ని ఆ ఓపెన్లో పంపించేస్తే నాకు న్యాయం జరిగేదన్న. అలా జరగడం వల్ల నేను అన్యాయం అయిపోయానన్న. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా సరే, ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా సరే సరైన సమాధానం రావట్లేదన్న. నేను అప్పీల్ చేసుకుంటే ఆర్జేడీ ఆఫీస్కి అప్పీల్ చేశానన్న. నేను ఎందుకు ఇలా జరిగిందని అప్పీల్ చేసుకుంటే నేను చెప్పినటువంటి పాయింట్స్ ఒకటన్నా, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇంకొకటన్నా. నేను ఎందుకు నాకు పోయింది ఆ ఫస్ట్ పర్సన్కి ఎందుకు ఇలా చేస్తారని అడిగితే వీళ్ళు ఎవరో స్పోర్ట్స్ కేటగిరీ ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేసి ఆ అమ్మాయి శాప్ ఇదంతా కరెక్ట్గా ఉంది, ఆ అమ్మాయికి పోస్ట్ వెళ్ళిపోయిందని ఇచ్చారన్న. నేను అసలు స్పోర్ట్స్ పర్సన్కి నాకు సంబంధం ఏముందన్న? నేను అప్లై చేసింది ఏంటి? ఈ పర్సన్ ఎందుకు ఎక్కడ పెట్టారు? ఇతను ఓపెన్లో కదా పంపించాలి అని చెప్తే వేరే విధంగా రాంగ్గా నాకు సమాధానం మెయిల్లో పంపించారన్న. నేను ఇలా ఆర్జేడీ ఆఫీస్కే కాదు కమిషన్ ఇక్కడికి విజయవాడ కూడా పంపించానన్న. మెయిల్ పంపించాను, అప్పీల్ చేసుకున్నాను, ఎలాంటి సమాధానం లేదన్న. ఇలా అయితే అలాంటి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందన్న? చాలా నిజంగా
ఆ కోచింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న మాది. ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడిపోద్ది. సెలవు పెట్టలేదు, చిన్న స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అన్న. ఆ స్కూల్కి సెలవు పెడితే ఇంకా అంతే, మా ఫ్యామిలీ మొత్తం తినడానికి తిండి కూడా ఉండదన్న. ఈ చావల బ్రతకాలో తెలియదు. నేను చచ్చిపోతే ఫ్యామిలీ ఏమవుతుంది అని చెప్పి ఇంకేదోలాగా ఎగ్జిస్ట్ అయిపోయేలా బ్రతుకుతున్నాను అన్న. కేసు పెడదామన్నా డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అన్న ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఆరిజెంటల్ కేటగిరీ పెట్టారు, స్పోర్ట్స్ పర్సన్స్కి జాబ్స్ ఇస్తున్నారన్న. అదేదో ప్యాకెట్ ఇలాంటి గేమ్స్ వాళ్ళని ఒక మ్యాథ్స్ టీచర్గా, ఇంగ్లీష్ టీచర్గా అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం నేర్పిస్తారన్న? మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏం నేర్పిస్తారన్న? సైన్స్ ఏం నేర్పిస్తారన్న? వాళ్ళకి సెపరేట్గా ఇస్తే ఏదో పీఈటీ జాబ్లో ఏవో ఇచ్చుకొని వీళ్ళు గేమ్స్ ఆడిపించండి, లేదా స్కూల్ కరికులంలో ప్యాకెట్ గేమ్ పెట్టి వాళ్ళు ప్యాకెట్ నేర్పించండి అంటే కొద్దిగా ఏదో బాగుంటుంది. కానీ మీరు వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి అంటే ఎలా చేసి చెప్తారన్న వాళ్ళు? అది అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం, ఫిజికల్ స్పోర్ట్స్ కోట అని అంటున్నారు. స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ దానికి కన్ఫైన్ చేయకోకుండా మిగతా సబ్జెక్ట్ చిన్న కింద చేస్తా ఉన్నారు. అది ఏ రకంగా ఎలిజిబుల్ అవుతారు, ఏ రకంగా క్వాలిఫై అవుతారు అనేది కూడా చూద్దాం. అది నిజంగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాంటి జీవోస్ నాకు అర్థం కావట్లేదన్న. ఒకవేళ అలా చేద్దాం అనుకుంటే వాళ్ళు బీఈడీ చేసి టీచర్ ఎలిజిబిలిటీ క్వాలిఫై స్పోర్ట్స్ ఉంటే అప్పుడు ఇచ్చినా పర్వాలేదన్న. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వాడికి ఇస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నాశనం అయిపోవడానికి ఇది చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ ఎదుగుదలకి తప్ప గవర్నమెంట్ స్కూల్ ఎదుగుదలకి ఏం చేయట్లేదన్న. ఇలాంటి వాళ్ళందరూ వస్తే ఆ ప్యాకెట్ అతను ప్యాకెట్ నేర్పిస్తాడు, వేరే గేమ్ అతను అదే నేర్పిస్తాడు తప్ప మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఎలా వస్తుందన్న వాళ్ళకి? వస్తే లేకుండా అలాంటి జీవోస్ రాకుండా చూడండి అన్న. ఇవ్వండి, పర్లేదు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, కానీ ఆ స్పోర్ట్స్ నేర్పించడానికి ఇవ్వండి. పీటీలుగా జాయిన్ చేయండి, వాళ్ళకి న్యాయం చేస్తారు, ఇలా చెప్తారన్న. ఇంకేంటంటే మా ఫొటోస్ ఫేక్ అని స్టాంప్ వేసి షేర్ చేస్తున్నారన్న అందరికీ. అది మరీ దారుణం అన్న. పర్టికులర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే సాక్షి పేపర్ లో పడ్డాయో వాళ్ళందరూ ఫొటోస్ పెట్టి అక్కడ విద్యాశాఖ సచిదర్ సార్ ఫోటో వేసి మా ఫేస్ మీద ఫేక్ అని పెట్టి మొత్తం అది షేర్ చేస్తున్నారన్న రాష్ట్రం మొత్తం. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. చాలా చెప్పుకోలేకపోతున్నాం అన్న ఎవరికి కూడా. మేము అబద్ధాలకు రెక్కలు కట్టడం కొత్త కాదండి. నమస్కారం అన్న, నా పేరు హెచ్ వసంత కుమార్ అన్న. నేనైతే డిఎస్సి అభ్యర్థిని కాదు. డిఎస్సి అభ్యర్థి వికలాంగుడు, ఆ అబ్బాయికి కన్ను లేదు, చూపు లోపంతో ఉన్నాడు. అబ్బాయి ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందన్న. ఈ టెన్షన్తోనే 8 నెలల నుంచి ఈ టెన్షన్తోనే అబ్బాయికి మైల్డ్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి నేను ఆ అబ్బాయి తరఫున వికలాంగుల యూనియన్ లీడర్గా నేను మాట్లాడడానికి వచ్చానన్న. ఈ అబ్బాయికి విహెచ్ కేటగిరీలో జిల్లాలో హైయెస్ట్ మార్కులు ఈ అబ్బాయికి వచ్చినాయన్న. ఏం పేరు? జి అంజనప్ప. ఏ జిల్లా? అనంతపురం జిల్లా, ఒడిసి మండలం, తుమ్మలకుంట్లపల్లి గ్రామం. ఆ అబ్బాయికి జిల్లాలో హైయెస్ట్ మార్కులు వచ్చినాయన్న విహెచ్ కేటగిరీలో. ఆ విహెచ్ కేటగిరీలో ఈ అబ్బాయిని కావాల్సిగానే తప్పించాలని చెప్పేసి ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్న ప్రకారము మెడికల్ ఎగ్జామిన్కి పంపించినారు అనంతపూర్ జీజీహెచ్కు. అక్కడ ఈ అబ్బాయికి ఒక అసోసియేట్ ప్రొఫెసర్తో మెడికల్ ఎగ్జామిన్ చేయించి 30% వచ్చేలాగా చేసినారన్న. ఆ 30% వచ్చేలాగా చేసినారని చెప్పేసి మరి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకున్నారు కలెక్టర్ గారికి. నాకు సదరం సర్టిఫికేట్లో 40% ఉంది, అయినా నాకు మెడికల్ ఎగ్జామిన్లో 30% మాత్రమే చేసినారు అని కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పెట్టుకుంటే తర్వాత 40% ఇచ్చినారన్న. అక్కడ అప్పుడు ఎవరు మెడికల్ బోర్డు మెంబర్స్ ఇద్దరు, తర్వాత చైర్మన్, మెడికల్ బోర్డు చైర్మన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు 40% ఉంది అని. ఈ సర్టిఫికేట్ని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూపించండి, ఆ అబ్బాయికి ఉన్నటువంటి డిఫార్మిటీని బట్టి ఖచ్చితంగా 40% కంటే ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు అని చెప్పేసి అదే మెడికల్ బోర్డే అంతకుముందు 30% ఇచ్చినటువంటి అనంతపూర్ జీజీహెచ్ మళ్ళీ 40% ఇచ్చినారు. మేము దీన్ని తీసుకొని పోయి ఒకటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు డిఓ ఆఫీస్కి పంపించినారు. మాకు ఒక కాపీ ఇస్తే మేము కూడా డిఓ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చినాము. అయితే దాదాపు కంటే ఇంకా టైం ఉన్నా కూడా 31వ తారీఖు ఫస్ట్ మెడికల్ ఎగ్జామిన్ జరిగింది, తర్వాత మెడికల్ ఎగ్జామిన్ 3వ తారీఖు జరిగింది. అయితే 15వ తారీఖు వరకు కూడా టైం ఉన్నప్పటికీ ఈ 40% సర్టిఫికేట్ని వాళ్ళు డిఓ ఆఫీస్ వాళ్ళు అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదని మేము 15వ తారీఖున ఇంతవరకు లిస్టులో పేరు రాలేదని మేము అడిగితే అప్పుడు 16వ తారీఖున వాళ్ళు పంపించినారు. ఎందుకు ఇంత లేట్గా పంపించినారని చెప్పేసి మేము ఇక్కడికి విజయరామరాజు సార్ గారి దగ్గరికి, కోన శశిధర్ సార్ దగ్గరికి వచ్చి అడిగితే మీరు అక్కడే మాట్లాడుకోండి, ఇక్కడికి రాకూడదు అని చెప్పి చెప్పినారన్న. చెప్తే మేము అక్కడే మాట్లాడుకున్నాం.
మాట్లాడితే లేదు మేమైతే ఇక్కడి నుంచి మేము పంపించడానికి అవకాశం లేదు, ఫస్ట్ దాన్ని 30%నే కన్సిడర్ చేయండి అని మాకు చెప్పినారు అని అన్నారు. ఫస్ట్ 30%నే కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఎక్కడైనా మీ దగ్గర జీవో కానీ ఏదైనా పేపర్ కానీ ఉందా అని అంటే ఎక్కడా లేదు, మాకు మా ఆర్జేడీ గారు చెప్పినారు కాబట్టి మేము ఆ విధంగా పంపించలేదని చెప్పినారు. తర్వాత ఆర్జేడీ గారి దగ్గరికి వెళ్తే లేదు మేము పంపించలేదు, మాకు పై ఆఫీసర్స్ చెప్పినారని ఒకరి మీద ఒకరు ఇట్లనే చెప్పుకుంటూ వచ్చేసినారన్న. తర్వాత మేము కోర్టుకు అప్రోచ్ అయినాం. కోర్టుకు అప్రోచ్ అయితే ఒకసారి మీరు మెడికల్ రీ ఎగ్జామ్ మళ్ళీ చేయండి అని చెప్పేసి జీజీహెచ్ విజయవాడకు పంపించినారు. జీజీహెచ్ విజయవాడకు పంపిస్తే వాళ్ళ దగ్గర మా ఎక్విప్మెంట్ లేదని చెప్పేసి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి పంపించినారు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఒక సామాన్యమైనటువంటి డాక్టర్తో మెడికల్ చెకప్ చేయించి ఒక డేటు లేదు, ఆ మెడికల్ బోర్డు మెంబర్ సంతకం లేదు, మెడికల్ బోర్డు చైర్మన్ సంతకం లేదు, ఏం లేదు, డేట్ కూడా లేదు, రెఫరెన్స్ నెంబర్ కూడా లేదన్న. ఏమి లేకుండానే ఒక మామూలు సాధారణమైనటువంటి ఓపీ డాక్టర్తో మెడికల్ ఎగ్జామిన్ చేయించి 30% ఉంది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు తప్పించుకోవడానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నారన్న. మేము చాలా అక్కడ అనంతపూర్ డిస్టిక్లో రోడ్డుకు నిలబడి కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రీవెన్స్ రోజు పెద్ద ధర్నా చేసినామన్న. పెద్ద ధర్నా చేస్తే కలెక్టర్ గారు కూడా అసలు మినిమం కామన్ సెన్స్ లేకోకుండా నాకేం తెలియదండి అంటున్నాడన్న. అదే అనంతపూర్కు నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా చైర్మన్ ద్వారా వికలాంగుల చైర్మన్ ద్వారా ఆర్జేడీ గారి ద్వారా అడిగిస్తే ఆర్జేడీ గారు కూడా 1:1 అంటే నాకేం తెలియదు అంటున్నారు. అంత నిర్లక్ష్యం కాదు సార్, మీరు మామూలు సాధారణమైనటువంటి కూలి పని చేసుకునే వ్యక్తి కాదు, మీరు ఒక ఆర్జేడీ 1:1 అని అంటే తెలియదు అని అంటారే. వాళ్ళే ఇచ్చినారన్న 1:1 అని అంటే దేర్ షల్ బి నో వెయిటింగ్ లిస్ట్. ఈ వెయిటింగ్ లిస్ట్ లేదు, అయినా కూడా ఈ అంజనప్పను కావాల్సిగా ఎందుకు తప్పించినారు అని అంటే శివలింగమ్మ అనే ఒక వ్యక్తిని, అంటే ఆమెకు మెడికల్ డిఫార్మిటీ వికలత్వం లేకపోయినప్పటికీ మెడికల్ డిఫార్మిటీ ఉంది, వికలత్వం ఉంది అని కడపలో మెడికల్ చెకప్ చేయించినారు ఆమెకు. అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది డిస్ట్రిక్ట్లో జరగాల్సింది, మెడికల్ ఎగ్జామిన్ అక్కడే జరగాల, మార్క్స్ కార్డ్ వెరిఫికేషన్ అక్కడే జరగాల, కానీ ఆమెను కడపలో మెడికల్ ఎగ్జామిన్ చేయించినారు. ఎందుకు అని అంటే ఎవరు చెప్పరు. అసలు ఆమెను మెడికల్ ఎగ్జామిన్ చేయించడానికి ఎవరు రెఫర్ చేసినారు చెప్పండి అని అంటే ఎవరు చెప్పరు. ఇంత దారుణం జరుగుతుంది అసలు అని చెప్పేసి ఆ అబ్బాయికి టెన్షన్ పడి ఎందుకు అంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేని దౌర్భాగ్యం పరిస్థితి అన్న. అప్లోడ్ తినడానికి తిండి లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఒక కన్ను లేకపోయినప్పటికీ చదువుకున్నాడు. నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు అని అంటున్నాడు అన్న. అసలు చాలా పేదరికం అంటే కటిక పేదరికం. ఆ అబ్బాయికి ఇక్కడికి రావడానికి కూడా ఛార్జీలు లేని పరిస్థితి, అంతటి దారుణ పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కసారి చూడండి అని నారా లోకేష్ గారి దగ్గరికి 4 సార్లు తిరిగినాడన్న. 4 సార్లు తిరిగినప్పటికీ కూడా అసలు కనీసం నా షాక్ అయింది అనే ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేకోకుండా నాకు అసలు ఏం సంబంధం లేదన్నట్టుగా పంపించేస్తున్నారన్న. చూడండి ఈ అబ్బాయి ఎంత దారుణం అంటే చాలా పేదరికము. ఈ అబ్బాయికి మెడికల్ ఎగ్జామిన్ చేయించడానికి ఎక్కడ పంపించినారు అని అంటే ఎవరు పంపించినారు, ఏ సబ్జెక్టుకి పంపించినారు అని అంటే ఆ అబ్బాయి రాసిన ఎగ్జాము ఎస్ఏ సోషల్ రాసింటే ఈ అబ్బాయిని రెఫర్ చేయడము ఎస్ఏ ఇంగ్లీష్ అని పెట్టినారన్న. అసలు అబ్బాయికి ర్యాంక్ కూడా మెన్షన్ చేయలేదు. ఒకసారి చూడండి, అందరికీ ర్యాంక్ ఉంది, వాళ్ళ క్యాస్ట్ ఉంది, వాళ్ళ కేటగిరీ పిహెచ్ కేటగిరీ ఉంది. ఈ అబ్బాయి ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామిన్ చేయడానికి వెరిఫికేషన్ చేయడానికి ఎస్సీ ఇంగ్లీష్ అని పెట్టారు, ర్యాంక్ కూడా మెన్షన్ చేయలేదన్న. అసలు నిజంగా అంటే గవర్నమెంట్ అధికారులకు భయం అనేదే లేదన్న. వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అసలు ఎవరు చెప్పుకుంటే మా బాధ తీరుతుందో అర్థం కాలేని పరిస్థితి. నిజంగా 2 సార్లు మేము అనంతపూర్ రోడ్ అంతా బ్లాక్ చేసినామన్న కలెక్టర్ ఆఫీస్ ముందు, అయినా కూడా ఇంచు కూడా చలనం లేదన్న. వాళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితిలో మేము రంగయ్య సార్ని కలిసినాము, శైలజానాథ్ అన్నని కలిసినాము, సాంబశివ అన్నని కలిసినాము. త్వరలో సార్తో కల్పిస్తామని అన్నారు. ఆ లోపే ఇంకా అన్నగారు రవిచంద్ర అన్నగారు మెసేజ్ చూసి రాత్రికి రాత్రి అసలు మా కుటుంబ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయన్న. నా భార్య కూడా వికలాంగురాలే, ఆ అమ్మాయిని నా పిల్లల్ని అంతా పంపించేసి వదిలేసి నా ఆలోచనగా నైట్కి బయలుదేరి వచ్చినామన్నా. మీ ద్వారా అయితే న్యాయం జరుగుతుందన్న. అబ్బాయికి నిజంగా ఈ అబ్బాయి చాలా కఠిన పేదరికంలో ఉన్నాడు, వాళ్ళకి కనికరం లేదన్న. తమరన్నా దయచేసి ఈ అబ్బాయికి
న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నా. ఇవన్నీ కూడా మొత్తం వచ్చినట్టు అన్నీ కూడా కంపైల్ చేయండి ఒకసారి. కంపైల్ చేసి కోర్టులో కేసు ఇచ్చే కార్యక్రమం సెట్టింగ్ సీరియస్గా తీసేటప్పుడు పెట్టించవచ్చు. చెప్పండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నేను ఎస్ఏ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాశాను సార్. నేను SC3 కంప్లీట్ చేశాను, గ్రూప్ 3. అది 75.23 మార్క్స్ వచ్చాయి సార్. నాకు అట్ ది సేమ్ టైం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OH కేటగిరీ కూడా ఉంది సార్. OH కేటగిరీలో నేను 76వ ర్యాంక్ సార్. నాకు అంటే జనరల్ ర్యాంక్ 76, OH కేటగిరీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సార్. నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ నాదే మొదటి ర్యాంక్ సార్ OH కేటగిరీలో. నా తర్వాత 52 మంది ఉన్నారు సార్ OH కేటగిరీ. అయితే OH నాకు ఫస్ట్ ఫేజ్ లో నాకు కాల్ లెటర్ రాలేదు సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఫస్ట్ ఫేజ్ లో నాకు కాల్ లెటర్ రాలేదు సార్. అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ కదా నేను OH కేటగిరీలో అని విద్యాభవన్కి వచ్చాను సార్. అక్కడ వాళ్ళు మీకు మెరిట్ ఉంటే ఇంకా ఫేజ్లు ఉన్నాయి, మీకు కాల్ లెటర్ వస్తుంది, మీకు మెరిట్ ఉంటే వెనక వాళ్ళకి ఏమి ఎవరు వెయిట్ చేయండి అన్నారు. సో 1 వీక్ తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ నాకు తర్వాత కాల్ లెటర్ వచ్చింది సార్. కాల్ లెటర్ వచ్చేసింది, వెరిఫికేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సార్. తర్వాత సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు సార్. నాది 76th ర్యాంకు, OHలో మాత్రం డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సార్. అయితే 137th ర్యాంక్ ఒక వారిని సెలెక్ట్ చేశారు సార్. ఆడ ఎందుకు మళ్ళీ వెంటనే మళ్ళీ డి ఆఫీస్కి వెళ్ళాను సార్. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత నా పేరు లేకపోతే సార్ డి ఆఫీస్కి వెళ్తే 137th ర్యాంక్ని ఎందుకు సెలెక్ట్ చేశారు సార్ మరి అంటేను ఆవిడ కూడా ఊహించు, ఆవిడ మీరు రోస్టర్ పాయింట్లు మీరు వెనక రోస్టర్ పాయింట్లో ఆవిడ ముందు ఉంది, మీరు మెరిట్లో ముందు ఉన్నారు కానీ రోస్టర్లో ఆవిడ 14 ప్లేస్లో ఆవిడ ఉంది, OC BC SC ఇట్లా OH చివరిలో చూస్తారు, మీకు మెరిట్ ఉన్నా కానీ ఆవిడ BCC 14 రోస్టర్లో ముందుంది కాబట్టి మీకు ఆ పోస్ట్ రాదు, అందుకే మేము రిజిస్టర్ చేసామని చెప్పాను సార్. మరి కాల్ లెటర్ పంపించి వెరిఫికేషన్ చేశారు కదా సార్ అని చెప్పంటేను అవి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి విద్యాభవన్కి వెళ్ళండి అంటారు సార్. అక్కడికి వెళ్తే ఇక్కడ ఏం లేదు అంత అయిపోయింది వీడియో ఆఫీస్కి వెళ్ళండి అంటారు సార్. అట్లా అనేక పర్యాలు తిరిగాను సార్. నేను OH కేటగిరీలో నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ అయినప్పటికీ నాకు వెరిఫికేషన్ సక్సెస్ అయినప్పటికీ కూడా నాకు నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను, అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుందాం ఊరికి చూసుకుంటున్నాను సార్, ఎక్కడ జాయిన్ అవుతామని ఉద్దేశం. వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి సక్సెస్ అయింది సార్ వెరిఫికేషన్ కూడా. సరే SC కమ్యూనిటీలో రాలేదు సార్ నాకు. OH కేటగిరీలో ఒక పోస్ట్ జనరల్ పోస్ట్ ఒకటి ఉంది సార్ OH కేటగిరీకి వేకెన్సీలో, అది BCC అనే ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఆవిడ కూడా OH ఉంది, అయితే ఆవిడ నా పైన లేదు కదండి, నా తర్వాత ర్యాంక్ నాది 76వ ర్యాంక్ కదా, నా వెనక ఎక్కడో ఉన్న 137 ర్యాంక్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే హారిజాంటల్ అంటే అదే అని చెప్పారు సార్. ఇట్లా నేను ఈ విధంగా ఇక్కడేమో మెరిట్ లో ఉండే వాళ్ళని తీసుకోకుండా వెనకుండే వాళ్ళని తీసుకొచ్చారు. ఇక్కడ సార్ గ్రీవెన్స్కి వెళ్ళాను సార్. మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్తే ఇక్కడ తప్పుడు సమాచారం సార్. ఒకటి అంటే ఆవిడకంటే మీరు లో మెరిట్ లో ఉండటం వల్ల మేము రిజెక్ట్ చేసామంటారు. లో మెరిట్ ఎక్కడ సార్? నాకు 75.76 ర్యాంక్, 137th ర్యాంక్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ సార్. లో మెరిట్ అని ఇక్కడ ఇచ్చారు సార్. అది కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా డిజబిలిటీ నాకు ఉంది సార్. మెడికల్ బోర్డులో సక్సెస్ అయ్యాను సార్. నేను ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఎక్కడ జాయిన్ మంచి ప్లేస్ చూసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను సార్. నేను చిన్న సబ్జెక్ట్ అన్న మామూలుగా ఇప్పటివరకు ఏ రిక్రూట్మెంట్ అన్నా కూడా మెరిట్ లిస్ట్ వేసి అందులో ఉండే వాళ్ళకి కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేవాళ్ళని. ఫస్ట్ టైం హిస్టరీలో కాల్ లెటర్స్ ఇండివిజువల్గా పంపించి సెలెక్ట్ అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వేసారండి. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వేసి వాళ్ళకి కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాల్సింది పోయి సెలక్షన్ లిస్ట్ వేయకుండా కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరగలేదు. లిస్ట్ పెట్టకపోవడం అనేది ఫస్ట్ టైం జిల్లా కలెక్టర్ ఆఫీస్ డిస్ప్లే చేయకపోవడం కూడా ఫస్ట్ టైం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ కూడా మెరిట్ లిస్ట్ కూడా చేంజ్ చేసినారు. సైట్ లో కూడా పెట్టలేదు సార్. సైట్ లో విత్ ఇన్ 1 వీక్ లోనే మొత్తం డిసేబుల్ చేసేసారు సార్. ఈ రీసెంట్ గా మళ్ళీ అప్లోడ్ చేశారు సార్. మెరిట్ లిస్ట్ కూడా 2 సార్లు మార్పులు చేసినారు, 3 సార్లు మార్పులు చేసినారు. డిస్ప్లేలో కూడా పెట్టలా, డిసేబుల్ అయిపోయింది సార్. ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానివాడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయే కార్యక్రమం చేసినాడు అని అంటే ఫస్ట్ పేపర్లు లీక్ కాడి నుంచి జరుగుతూ ఉంది. ఇలా కావాల్సిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి జియోలు ఇచ్చి
ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి ఏకంగా జీవోలో ఇచ్చి జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 ఏకంగా జీవోలో ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము గేట్లు తీసేయడము ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినాము. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్ లో ఉండగా సర్టిఫికెట్లు అన్ని పర్ఫెక్ట్ గా ఆథెంటిక్ గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్ లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది ఇంకో మనకి మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తా ఉన్నారు. నమస్తే సార్, నా పేరు ఏకాంబరం సార్, చిత్తూరు డిస్టిక్ నుంచి సార్, మాదడ్డిపల్లి గ్రామం. ఇంతవరకు అందరూ చెప్పారు సార్. ముందుగా మీకు మా నిరుద్యోగ అభ్యర్థుల తరపున పాదాభివందనాలు సార్. ఎందుకోసం అంటే మేము ఆగస్టు 15th మాకు సెలక్షన్ లిస్ట్ పెట్టారు, సెప్టెంబరు 15th సెలక్షన్ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా మధ్య నలిగిపోయాం సార్. ఎందుకోసం అంటే మన బాధలు ఎవరికి చెప్పాలని విద్యాభవన్ తిరిగాము, లోకేష్ గారి దగ్గర తిరిగాము, సచివాలయం దగ్గర కూడా అక్కడ కూడా మాట్లాడాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఈరోజు ప్రజల నాయకుడుగా మా బాధలు మీరు గుర్తించి ముందుండి ప్రజలందరికీ మా బాధలు తెలిసేటికి చేశారు కాబట్టి మీకు మా అందరి యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, ఒక పాయింట్ మనం చెప్పేది ఒకటి, మనం అడిగేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఇంకో సమాధానం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే సార్. దీనిలో భాగంగా సార్ నేను ఎస్ఏ సోషల్ రాశాను సార్, చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆరిజినల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. కానీ ఇదే ప్రకారంగానే నేను మెరిట్లో 6వ అభ్యర్థిని సార్. నేను మా కేటగిరీలో 6వ అభ్యర్థిని నేను. ఈ ప్రకారంగానే నాకు 1:1 అంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు, సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. సరే ఎందుకని చెప్పి డిఓ ఆఫీస్ గారికి వస్తే ఏమని అడిగితే మేము వెరిఫికేషన్ మాత్రమే చేసాం, తర్వాత ఎందుకు లేదు ఎందుకు రాలేదనేది మమ్మల్ని అడగద్దండి, విద్యాభవన్ బండి అని చెప్పారు. అదేంటది, డిఎస్సి అంటేనే డిస్టిక్లో చేయాలి, ప్రతిదానికి సమాధానం డిఓ చెప్పాలి. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి బాగుంటే మరి ఇది డిఎస్సి ఎందుకు అవుతుంది? ఇది పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అవును సార్. అక్కడ నుంచి ఎన్నిసార్లు తిరిగామో తెలియదు, విజయవాడకి రాత్రి పగలు తిరిగి లాస్ట్కి ఏమి చేయలేకపోయాం సార్. మీ యొక్క అండదండలు ఉందని తెలిసి మేమందరూ పరిగెత్తుకొని వచ్చాం. మీరు రియల్గానే మాకు మా పాలిట దేవుడు సార్, రియల్గానే చెప్తున్నాం. మేము ఈ జన్మ అంతా మీకు రుణపడి ఉంటాం సార్. మేము ప్రామిస్ చేస్తున్నాం, ఈ నిరుద్యోగుల తరపున, ఈ అభ్యర్థుల తరపున మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మా బాధల్ని, మా కన్నీటిని ఇప్పుడు కొంతమంది ఏడవగలుగుతారు, కొంతమంది ఏడవలేరు సార్ వాళ్ళ బాధల్ని. ఎందుకంటే ఆ బాధలు మీరు తెలుగు ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తున్నారు. మీ నాయకత్వంలో తెలుగు ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తున్నారు. ఇలాంటి అందరూ చెప్పగలుగుతున్నారంటే అది మీరు చూపిన చనివేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు చెప్పగలుగుతున్నారు, అది మీరు చూపినటువంటి చనివేసి సార్. ఈ విధంగా నాకు జాబ్ లేదని చెప్పి అడిగితే ఎలా చెప్పారు, తిరిగాం, ఏం కాలేదు. అంబేద్కర్ దగ్గర నిరసన చేశాం, కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేశాం. దీనిలో భాగంగా సాక్షి పేపర్కి నేను నా కథనం ఇచ్చాను సార్. ఆ మరుసటి రోజే అతను కోనా శ్రీధర్ గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి చిత్తూరు జిల్లాలో ఏకమరం అనే క్యాండిడేటు, అతను బీసీడీ, అతనికి వాళ్ళ క్యాస్ట్లో 7 పోస్టులు ఉన్నాయి. ఆ 7 పోస్టుల్లో 5 మెరిట్ ప్రకారం ఇచ్చాము, ఇంకా 2 ఆర్జెంటల్లో ఫిల్ చేశాము అని చెప్పాడు. అటు చెప్తూ ఏమన్నారంటే, అసలు ఆర్జెంటల్ దగ్గర ప్రతి ఒక్కరి సమస్య వచ్చేసింది. ఇక్కడ
దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్జెంటల్గానే అందరికీ అంటే మిస్ అవగాహన చేసుకొని మీకు ఇలా చేస్తున్నారని చెప్పి, ఇలాగని చేస్తే మరోసారి చేస్తే క్రిమినల్ కేసులు చెప్తాం, సంథింగ్ పెడతామని చెప్పి కూడా చెప్పారు. అటు చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. ఆర్జెంటల్ అంటే ఏంటంటే 10 పోస్టులు ఉంటే 10 పోస్టుల్లో 7 పోస్టులు మెరిట్ ప్రకారం ఇస్తాం, ర్యాంక్ వైజ్ ఇస్తాం. రిమైనింగ్ 3 పోస్టులు ఆర్జెంటల్ అంటే వీళ్ళు ఉమెన్ కావచ్చు, అదేవిధంగా పిహెచ్ వాళ్ళు అంటే పీడబ్ల్యూడి వాళ్ళు కావచ్చు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు. వీళ్ళకి మేము ఆర్జెంటల్ ప్రకారంగా ఇస్తాము అని చెప్తూనే ఈ 7 మెరిట్లో వాళ్ళు కానీ ఉంటే ఈ 7 మెరిట్లో వాళ్ళు కానీ ఉంటే నెక్స్ట్ ఉన్న పోస్ట్ కూడా మెరిట్ ప్రకారమే ఫిల్ చేస్తాం. అలా కాకుండా ఈ మొదట ఉన్నటువంటి 7 పోస్టుల్లో మెరిట్లో వాళ్ళు కానీ లేకపోతే అప్పుడు కింద వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి వాళ్ళు తెచ్చి పైన పెట్టి ఫిల్ చేసి ఇస్తాము. ఇది ఆర్జెంటల్ అని చెప్పాడు. సరే, నేను ఈ కథనానికి అతను అలా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత సార్ చెప్పినట్లుగా మా ఫోటోలు మేమంతా ఫేక్ చేసి ఇదంతా ఫేక్ అని చెప్పి వేశారు. 114 అనేది చివరి మెరిట్ క్యాండిడేట్ అని చెప్పారు. 114 కాదు, చివరి క్యాండిడేట్ ఎవరంటే 116 సునీత అనేటువంటి ఉమెన్ అభ్యర్థి 116. మా క్యాస్ట్లో BCDలో చివరి క్యాండిడేట్ 116 అనే అభ్యర్థి. సార్ చెప్పినట్టుగా కోన శ్రీధర్ గారు చెప్పినట్టుగా 114 అనేటువంటి క్యాండిడేట్ మా సబ్జెక్ట్లో ఎస్టీ క్యాండిడేట్ సుధాకర్ అనేటువంటి అబ్బాయి ర్యాంకుని తెచ్చి మా దాంట్లో కలిపేసి ఇక్కడికి ఆగిపోయింది, అతనికి రాదని చెప్పారు. అది అవాస్తవం. వాస్తవం ఏంటంటే 116 అనేది సునీత అనేటువంటి అమ్మాయి, ఒక అభ్యర్థి. ఇప్పుడు 5 పోస్టుల్లో మెరిట్ ప్రకారంగా ఇక్కడ ఒక అమ్మాయి ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆర్జెంటల్లో 1 పోస్ట్ మాత్రమే ఫిల్ చేయాలి, ఇంకొక పోస్ట్ మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఆ అమ్మాయి తర్వాత నేనే మెరిట్లో ఉన్న క్యాండిడేట్ని. మీరు చెప్పినట్లుగా 5 పోస్టులు మెరిట్లో ఫిల్ చేయండి, 2 పోస్టులు ఆర్జెంటల్ ఇవ్వండి, నేను కాదని లేదు. మెరిట్లో కానీ లేకపోతే మీరు ఫిల్ చేసింది కరెక్టే. ఆల్రెడీ మెరిట్లో విమెన్ ఫిల్ అయిపోయింది కాబట్టి నువ్వేం చేయాలి, నెక్స్ట్ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్కి మాత్రమే ఆర్జెంటల్లో ఇవ్వాలి. తర్వాత మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థి నాకు ఉద్యోగం ఇవ్వాలి. మీరు చెప్పినంత అవాస్తవం అని చెప్పి మళ్ళీ సాక్షి వేసిన దానికి ఎటువంటి రిప్లై లేదు. తర్వాత మీతో కలవడానికి ఒక అవకాశం కల్పించారు మాకు. మేమందరం కూడా ఎంతో ఆశతో వచ్చాం సార్ మిమ్మల్ని కలవడానికి. మిమ్మల్ని చూస్తే మా జన్మ ధన్యమైనటువంటి అభిప్రాయంతో వచ్చాం. ఎందుకంటే మీ చల్లని చేతి దీవెనలు మాకందరికీ తెలుసు. మా అందరికీ కూడా మీ దీవెనలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. దయచేసి మాకు చేస్తారని చెప్పి మీ దీవెనలు మాకు అందిస్తారని చెప్పి మీకు మేము అండగా ఉంటాం. మీరు మాకు మీరు అండగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే వాస్తవం ఏంటంటే మా నిరుద్యోగ విద్యార్థులు అభ్యర్థులు అందరూ ఈ జన్మ అంతా మీకోసమే ఉంటాం, మీకోసమే పనిచేస్తాం. ఈరోజు మా అందరి తరఫున నేను శపథం చేసి మరీ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయి సార్ తెలిపింది. ఎందుకంటే ఎన్నిసార్లు తిరిగా మాకు తెలియదు. విద్యాభవన్ పోయి అడిగితే ఉంటారు, మీ దగ్గర ఏదన్నా ఉంటే మేము ఇవ్వం, ఫిల్ అయిపోయింది, మీకు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి చేసుకోండి. కోర్టులో ఏం చేస్తాం సార్, మేము పేదవాళ్ళం సార్. ఏదో మేము చదవడం అంటే పొలం పని చేసుకుంటే కానీ పొట్ట నిన్న పరిస్థితి. మేము పొలం పనులు చేసుకొని రీయంతా చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకు పోయి కోర్టుకు వెళ్ళి చేసుకో అంటే మేము ఏం సార్ చేసుకుంటాం మేము. దయచేసి మీ దీవెనలు మాకు కావాలని చెప్పి మేమందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మై నేమ్ ఇస్ రాణి అన్న. నాది కృష్ణా డిస్టిక్లో BCB రిజర్వేషన్లో నాది 3rd పోస్ట్ అన్న. 3rd పోస్ట్ అయితే నాది పోస్ట్ తీసేసి స్పోర్ట్స్ పర్సన్కి ఎవరికో ఇచ్చామని చెప్పారు. నాది మెరిట్ లిస్ట్లోనూ నేముంది, అలాగే సెలక్షన్ లిస్ట్లోనూ నేముంది. ఫైనల్ లిస్ట్లో మాత్రమే నా నేమ్ అనేది తీసేశాడు. 28 ఆగస్టు 2025లో మాకు రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టారు. కానీ ఆ రిజెక్టెడ్ లిస్ట్లో కూడా నా నేమ్ లేదు. అది రిజెక్టెడ్ ఎవరినైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసి రిజెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టాడన్న. కానీ మాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లము లేదు, అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. 1:1 వెరిఫికేషన్ అన్నాడు, మొత్తం కంప్లీట్గా అయిపోయింది వెరిఫికేషను. ఇంకా జాబ్ వస్తుంది అనే వెయిటింగ్లో మేము ఉన్నాము. కానీ రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ లేకుండా ఫైనల్ లిస్ట్లో మా నేమ్ తీసేశాడన్న. అయితే నేను MV కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, విద్యాభవన్కి వెళ్ళాను. అదే రోజు వెళ్ళి ఏంటి సార్ మేము ఇలా మెరిట్లో ఉన్నాం కదా, నా పోస్ట్ తీసేశారు, ఎవరికో స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారంటున్నారు కదా సార్, ఏంటి సార్ నా పొజిషను, మరి మేము మెరిట్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతున్నాం కదా సార్ అని అడిగితే
ఇక్కడ మీకు కాల్ లెటర్ ఇచ్చారు, కాల్ లెటర్ ఇచ్చినంత మాత్రాన మీకు జాబ్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ కాదు కదా ఎలా అని చెప్పేసేసి నాకు మాట దాటేశారన్న. దాటేసేసి మా కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్కి కాల్ చేసి పలానా పర్సన్కి జాబ్ ఎలా పోయింది అని అడిగారు సార్. తనది ఫస్ట్ డే వెరిఫికేషన్ అయ్యింది కానీ మేము స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చాం సార్ అని చెప్తారు సార్. స్పోర్ట్స్ పర్సన్కి రిజర్వేషన్లో ఉండేదే తక్కువ పోస్టులు అన్న. రిజర్వేషన్లో ఉండే తక్కువ పోస్టులకి స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి ఎలా ఇస్తారన్న? మెరిట్ వాడు అన్యాయమైనట్టేగా, అది మళ్ళీ 0 ర్యాంకుతో. ఇలా నేను ఒక్కదాన్నే కదన్నా, ప్రతి రిజర్వేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పర్సన్ ప్రతి రిజర్వేషన్లో లాస్ట్ పోస్ట్ కోల్పోయి ఈ రోజు ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మీరు ఎలాగో 1998 డిఎస్సి ఇచ్చారు, 2008 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఏదో విధంగా మీరు మాకు ఇస్తారు, మాకు న్యాయం చేస్తారు. మేమందరం అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళం అన్నా, ఎవ్రీడే ఏదో ఒక విధంగా టచ్ లో ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎలా ఏంటి మన పొజిషన్ ఏంటి, మనకి ఇలా ఇచ్చాడు వాడిని. అందులో మీరు మోస్ట్ క్వాలిఫైడ్ తల్లి, అందుకనే మీరు క్వాలిఫైడ్ కాబట్టి మీకు కాల్ లెటర్లు వచ్చినాయి. ప్లస్ 1:1 కాల్ లెటర్స్ వచ్చినాయి. అండ్ ఒకటే ఒక ఫార్మాలిటీ మిగిలిపోయింది ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని మాత్రమే ఫార్మాలిటీ. ఆ సర్టిఫికేట్లు వెరిఫికేషన్లో మీది జెన్యున్ ఆథెంటిక్ అని తేలితే అసలు వాట్ ఈస్ ద ఇష్యూ ఉండకూడదు. కానీ అయినా ఇష్యూస్ తీసుకొస్తా ఉన్నారని అంటే బికాస్ వీళ్ళంతా దీని సిస్టమ్ను చెడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి. ఆ చెడగొట్టే కార్యక్రమంలో బిగ్గెస్ట్ ఫ్లా ఇంతకుముందు చూపించిన 2 జీవోలు. అసలు ఆ జీవోలు ఎట్లా బుద్ధునుడు ఎవడో ఎట్టిచ్చినాడో నాకు అర్థం కావడం ఉన్నది. అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో టీచింగ్ ఉద్యోగాలు ఇస్తారంట. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ ఇట్లాంటి ఏ రకంగా నీకు క్వాలిఫికేషన్ లేకుండా ఏ రకంగా టీచ్ చేస్తారు? ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లో కూడా మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లు, మళ్ళా ఇర్రెగ్యులారిటీస్, మళ్ళా దాని మీద కూడా ఈ ఒక్క ఎగ్జామ్కి వర్తిచ్చేట్టుగా మళ్ళా జీవోని మళ్ళీ మార్చినారు. మళ్ళీ ఇప్పుడు నుంచి ఎవరు రాసినా కానీ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ కూడా ఉండాలని మళ్ళీ ఇంకో జీవో మార్పు చేసి మళ్ళీ తీసుకొచ్చినాం. అసలు అదే దాని అర్థమైంది. ఆ మధ్యలో ఆ ఫస్ట్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ పోస్టులు నింపి ఆ తర్వాత మళ్ళీ దానికి మళ్ళా గేట్లు తెరిచినారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ నింపినారు, మళ్ళీ గేట్లు మూసినారు. మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చినాను. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ లేదు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఇక మీదటి నుంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఉండాలా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చినాను. అంటే ఇన్ని రకాలుగా 18 లక్షల మంది ఎంతో ఆశతో రాసిన దాన్ని ఉద్యోగాలను నీ ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్పరెంట్గా వదలకుండా వీళ్ళు ప్రలోభాలు, వీళ్ళ లంచాలు తీసుకోవడాలు, వీళ్ళ కరప్షన్కు రకరకాల యాంగిల్స్లో వీళ్ళందరినీ మొత్తం సిస్టమ్ని మొత్తం నాశనం చేసేసి దిస్ కాల్స్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గర కొంతమంది రాగలిగినారు, చాలామంది కొన్ని వేల మంది చాలా మంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇట్లా ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లు అందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరఫున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నా. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు, చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు, పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడాకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము, మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము, చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాಗೂ జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ
మనం చేసేటివన్నీ కూడా చేస్తా పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా మీ ఎట్లా మీ అన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా అందరికీ కూడా ఈ కమిటీ మన కాంటాక్ట్ నెంబర్స్, మన టెలిఫోన్ నెంబర్స్, ఈ కమిటీలో ఎవరున్నారో వీళ్ళని ఎలా అప్రోచ్ కావాలా సిస్టమేటిక్ పద్ధతిలో పెట్టించే కార్యక్రమం చేస్తాం. మీ పాలనలో 2 times ఎనానిమస్గా సర్పంచ్కి చేసామన్నా మనం. మీతో ఇలా కూర్చోవడం చాలా హ్యాపీగా ఉందన్న. ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మేము అపీర్ అయినామన్న ఎగ్జామ్కి. ఫిజికల్ ఎడ్యుకేషన్లో వీళ్ళు చేసినటువంటి రిక్రూట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా జీవోలు తీసుకొచ్చి చదివాము. ఈ నోటిఫికేషన్లో ఏ మిస్టేక్స్ లేకుండా జరపాలని చెప్పేసి లోకేష్ గారు, కన్వీనర్ గారు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఈ విధంగా ఉండటం వల్ల మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీయాల్సినటువంటి మా భవిష్యత్తు మట్టి కట్టుకుని పోయిందన్న. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. పర్సంటేజ్ ఇగ్నోర్ చేశారన్న వాళ్ళు. ఎట్లా అంటే ఓసీలో 50% అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీకి 45% అన్నారు. కాదు ఇది తూచి మళ్ళీ కాదని చెప్పేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఓసీలకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% అని రిక్రూట్ చేశారన్న. ఆ రిక్రూట్లో నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ క్యాండిడేట్ని చేయలేదన్న. చేయకపోవడం చేత పర్సంటేజ్ లేని వ్యక్తులు కూడా ఈరోజు దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రవేశం చేయడం జరిగిందన్న. అలాగనే వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు వర్కింగ్ చేస్తున్నటువంటి కేసీబీలో టీచర్స్, ఎన్ఓసి లేకుండా పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఆ ఎంపికైతే వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి పర్సుయేషన్ కూడా లేకుండా వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందన్న. దానివల్ల కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్లో కనిపిస్తూ ఉందన్న. అలాగనే 15వ తారీఖు 5వ నెల 2025 బిలో క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే డిఎస్సి అర్హులు అని అన్నారన్న. అట్లా కాదని చెప్పేసి 21వ తారీఖు 5వ నెల 2025 సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తులకు కూడా జాబ్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయన్న. నాగార్జున యూనివర్సిటీలో మాస్ కాపింగ్ అడిగా ఉన్నాం. మాస్ కాపింగ్ జరిగిందని చెప్పేసి మేము ఆర్టీఏ వేసాం. నేను వేసాను, మా బ్రదర్ వేసాడు, ఇంకొక ప్రకాష్ అనే బ్రదర్ వేసాడు. ఆర్టీఏ వేస్తే ఆర్టీఏలో మాస్ కాపింగ్ గురించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అన్న, ఆర్టీఐ పరిధిలో లేదు, మాస్ కాపింగ్ ఇవ్వడం అనేది ఆర్టీఐ పరిధిలో లేదు, సీసీ ఫుటేజీ ఆర్టీఐ పరిధిలో లేదు అని ఆన్సర్ చేశారన్న. ఇంకోటి ఏం చేశారన్న, ఎగ్జామ్ సీసీ ఫుటేజీ సదుపాయాలు మెగా డిఎస్ 2025 నందు కల్పించబడవు అని ఇంకొక ఆన్సర్ చేశారన్న. ఇది సీసీ ఫుటేజీకి వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్టీఐ సమాధానం. సీసీ ఫుటేజీ ప్రతి దాంట్లో ఉంది. పోనా శశిధర్ గారు ఏం మాట్లాడతారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ప్రతి దాంట్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది అన్నారు. కానీ ఆర్టీఐ ఏం మాట్లాడుతూ ఉంది, మా పరిధిలో లేదు, మేము పెట్టలేదు రూమ్లో అని మాట్లాడుతూ ఉంది. ఇదంతా ట్రాన్స్పరెన్సీ లేనటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ విభాగానికి పోతే, కమిషనరేట్ ఆఫీసుకు పోతే రిసీవ్డ్ స్టాంప్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు ఈ బాధ ఉంది, ఇదిగో ఈ ఒరిజినల్ మీ దగ్గర తీసుకోండి, మాకు స్టాంప్ ఇవ్వండి అని అంటే రిసీవ్డ్ స్టాంప్ అయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలో ఇందాక మా సహోదరులు మాట్లాడారు, ఎలిజిబుల్ క్యాండిడేట్కి స్పోర్ట్స్ కోటా ఇవ్వాలి. ఎలిజిబుల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి నేషనల్ అయినా కానీ అతనికి పీఈటీ జాబ్ ఇస్తున్నాడు, పీడీ జాబ్ ఇస్తున్నాడు. పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి డాక్టర్ని తీసుకెళ్ళి స్కూల్లో పనిచేస్తూ ఉన్నాడు, స్కూల్లో పనిచేయాల్సినటువంటి టీచర్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో పెడతా ఉన్నాడు. అంత పరిస్థితులు ఈరోజు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగనే పీఈటీ జాబ్ కన్నా Zone 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని Zone 3లో రిక్రూట్ చేశాడు. వీళ్ళకి ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా పనిచేస్తా ఉన్నారని ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. గుంటూరు డిస్టిక్లో మీసాల రవికుమార్ అని 82 ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేశాడు, ఎస్సీ కేటగిరీ Group 2లో టాప్ పోస్ట్ ఇచ్చాడు. ఇది వైలెన్స్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. కాబట్టి ఈ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగనే క్వశ్చన్ పేపర్లో 7% క్వశ్చన్స్ రాంగ్ అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 7% క్వశ్చన్స్ రాంగ్ వస్తే ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దానికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కోర్టులో కూడా ఇస్తాం, కేసు వేసాము. ఈ విషయాన్ని 21 క్వశ్చన్లు దాదాపుగా అంటే 10% ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. ఈ రాంగ్ రావడం చేత దాన్ని మరలా తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు. ఒక క్వశ్చన్ అడిగాడన్నా, మీ అందరికీ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని అడిగితే మదర్ తెరీసా ఆప్షన్ ఉంది, అబ్దుల్ కలాం ఆప్షన్ ఉంది, అరిమతయ్య ఆప్షన్ ఉంది. వీళ్ళందరూ రైటే, పై ఆప్షన్స్ అన్ని రైటే అని కూడా ఆన్సర్ చేశాడు. అబ్దుల్ కలాం ఆర్థిక మంత్రికి చేశారన్న, మనకి అంత గొప్పకున్నారన్న వీళ్ళు చేసినటువంటి. అదే నేను ఒక టీచర్గా ఎంపిక అయ్యి అదే ఆన్సర్ నేను చెప్తా. ఏమంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, షర్ట్ పట్టుకుని బయటికి పోరా అంటారు. నువ్వేం టీచర్ ఎవరా, ఇదే నువ్వు చదువు చెప్పేది పిల్లలకి అని అనరన్నా? మరి నువ్వు చేసింది దాన్ని ఏమనాలా?
ఇలా ఉందన్న పరిస్థితి. ఇదిగోండి 4 క్వశ్చన్లు రైటే అన్నాడు, 4 ఆన్సర్లు రైటే అన్నాడు. నేను బ్లూ ప్రింట్ అడిగా, నువ్వు ఎట్లా చేసావు క్వశ్చన్ని, ఈ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసావు, నాకు బ్లూ ప్రింట్ ఇవ్వని నేనే స్వతహాగా ఆర్టీ చేశాను అని అంటే ఇది మా పరిధిలో లేదు అని ఆన్సర్ చేస్తున్నాడు. మా పరిధిలో లేదు అని ఆన్సర్ చేస్తున్నాడు. వీళ్ళు చేసినంత ఎట్లా ఉందని అంటే అన్న ప్లీజ్ అన్న, అబ్బాయిని చదివిక ముందు కాకరకాయ అన్నాడు, చదివిన తర్వాత వాడు కీకరకాయ అన్నాడు. వీడికి తెలుగు మాటమే రాట్లా, తెలుగు మాట్లాడడం రాట్లా. నోటిఫికేషన్స్ చదువుకొని వాళ్ళు అంటారు, లోకేష్ బాబు గారు ఒకరోజు అన్నారు, డిఎస్సి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో పడినటువంటి కేసులన్నిటిని తెప్పించుకొని నేను ఎడ్యుకేషన్ సెక్రటరీ అందరం కూర్చొని స్టడీ చేస్తున్నాం, ఒక్క మిస్టేక్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ చరిత్రలో ఎవరో కండక్ట్ చేయనంత గొప్పగా చేయాలని వాళ్ళు చదివింది. ఇది వాళ్ళు చదివి ఎలగబెట్టింది. ఇది గొప్ప నేను చెప్పిన పాయింట్లు ఇందుకోసమే వాళ్ళు చదివినట్టు. మరలా తీరా అంటాడు చూడకపోతే, నేనంట స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హిస్టరీ అంటున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇదేనా హిస్టరీ? స్టేట్కి సంబంధించినటువంటి డిఎస్సి చిన్న డిస్టిక్ నోటిఫికేషన్ కండక్ట్ చేసుకోవాలని నీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని ఎక్కడ పెట్టుకోవాలా? ఎందుకు ఆ చరిత్ర? ఈ విషయాలని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి అన్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, నా మిస్సెస్ కూడా సచివాలయంలో జాబ్ వచ్చిందన్న. 1,30,000 ఉద్యోగాలు కల్పించడం వల్ల 1,30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అన్ని సగర్వంగా ఈరోజు సోషల్ వాల్యూస్ని తీసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతా ఉన్నా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ టు దిస్ ఆపర్చునిటీ. నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ సార్. నా పేరు వీరవేన్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను సార్. అయితే సార్ మాకు ఓపెన్లో 30 పోస్టులు ఉన్నాయి సార్ ఉమెన్కి. 30 పోస్టులో లాస్ట్ పోస్ట్ మా రిజర్వేషన్ అమ్మాయి ఉంది సార్. ఓపెన్ కేటగిరీలో అమ్మాయిని చూపిస్తాను, స్పోర్ట్స్ కోటా అమ్మాయిని తీసుకొచ్చి ఓపెన్లో కూర్చోబెట్టారు సార్. వితౌట్ ఎగ్జామ్ సార్, నో ఎగ్జామ్. అమ్మాయికి ఎగ్జామ్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళకి 2 years మళ్ళీ చదవడానికి ఆప్షన్స్ ఇచ్చారు సార్. తనకి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఆయన టీచింగ్ జాబ్ ఇచ్చేసి ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చినావు కాబట్టి ఇప్పుడు 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 నీకు 5 years టైం ఇస్తున్నావు. ఇప్పుడు 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 నువ్వు నేర్చుకొని చదువుకోమరా అని మీ ఉద్యోగం ఎదుర్కొంటారు. మీరు క్వాలిఫైడ్ గా చెప్పి 1:1 కింద మిమ్మల్ని పిలిచి సబ్జెక్ట్ ఓన్లీ పేపర్స్ వెరిఫికేషన్ మాత్రమే డ్యూ పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిచి మీరు క్వాలిఫైడ్ అయినా, మీకు ఎలిజిబిలిటీ అన్ని రకాలుగా ఉన్నా, మిమ్మల్ని 1:1 రేషియోలో మిమ్మల్ని పిలిచిన, సర్టిఫికెట్లు కూడా మీ ఆథెంటిక్ అని తెలిసినా మిమ్మల్ని పక్కన పెట్టి అది చేసినాను. అమ్మాయి ఓసీ అమ్మాయి సార్, ఓపెన్ లో కూర్చోబెట్టారు సార్. తను మా రిజర్వేషన్ అమ్మాయి, ఓపెన్ లో ఉన్న అమ్మాయి రిజర్వేషన్ వేశారు సార్. లాస్ట్ పోస్ట్ నాకు పోయింది సార్. నా పేరు ప్రతిభ సార్. ఐ కంప్లీటెడ్ మై ఎంఏ బిఈడి. 28th వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ నాది. ఆదర్శ్ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్ ఇది. ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఐ రోట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ సార్. వాటికి ఎలిజిబుల్ అని రాశారు సార్. ఇక్కడ ఎలిజిబుల్ అని కూడా చూడొచ్చు. సో ఇక్కడ నేను మా టీచర్స్తో డిస్కస్ చేస్తే 1:1 పిలిచారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో వచ్చిన వాళ్ళకే పిలిచారు కాబట్టి మీకు కన్ఫామ్గా పోస్ట్ వస్తుందమ్మా అని చెప్పారు. ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిందో అక్కడ నా నేమ్ లేకపోయేసరికి నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాను సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్కి 73.13 వచ్చాయి సార్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ నెంబర్ ఆఫ్ notified posts are in my category is 9. ఓపెన్ పోస్టులు వచ్చేసరికి 35 సార్. మై ర్యాంక్ ఈజ్ 87. సో ఓపెన్ పోస్టులు 35 అయితే నా ర్యాంక్ 87 అయితే ఇక్కడ ఉమెన్లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్లో 3 పోస్టులో 3rd పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఓపెన్ ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్, ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇక్కడ 3rd పోస్ట్ ఓపెన్లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. మాలో ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి, కాకపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కేటగిరీలో కూర్చోబెట్టడం వల్ల కేటగిరీలో రావాల్సిన లాస్ట్ ఆస్పిరెంట్ ఇక్కడ జాబ్ కోల్పోయాం సార్. మేము అన్ని రకాలుగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సార్. అర్హులైన అభ్యర్థులందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి 1:1 వెరిఫికేషన్ అయిన అందరికీ కూడా న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మీరు చెప్పారు సార్ ఇప్పుడే డిలే అయితే, ఐ థింక్ డిలే ఈజ్ ఓన్లీ ఫర్ 3 years. Already 2 years completed. Delay is 3 years only.
we are waiting for the fifth completion of third year. We will be in jobs. నేను గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్. ఇందులో ఇక్కడ నాకు కాల్ లెటర్ లో చూస్తే డేట్ వచ్చేసరికి ఫస్ట్ డే, ఆ రోజు అన్ని మెగా డిఎస్సి లో అన్ని మిడ్ నైట్ రిలీజ్ చేశారు. దీన్ని మిడ్ నైట్ డిఎస్సి అన్నారు. అప్పుడు మాకు అందరికీ తెలుసు. ఇక్కడ రిజర్వేషన్ లో రావాల్సిన అభ్యర్థులు రిజర్వేషన్ లో రాకుండా ఓపెన్ లోకి వెళ్ళిపోవడం, ఓపెన్ లో ఉండాల్సిన వాళ్ళు ఓపెన్ లో ఉండకుండా రిజర్వేషన్ లోకి రావడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా నెలకొంది. సో మాకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తెలిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నా పేరు సతీష్ సార్, నాది వెస్ట్ గోదావరి ఎస్ఏ సోషల్ రాసాను సార్. 130 ర్యాంక్ సార్ నాది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ బిఫోర్ అండే కన్సర్న్ ఎంఆర్ఓకి ఒక పర్సన్ ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, ఒకసారి అది వెరిఫై చేయండి అని కంప్లైంట్ చేశారు సార్. నెక్స్ట్ డిఈఓ గారికి, జిల్లా కలెక్టర్కి, పాఠశాల విద్యా కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాను సార్. వాళ్ళు అది వెరిఫై చేయకుండా కంప్లీట్ అయిపోయిందని చెప్పి 15వ తారీఖుకి అతన్ని మీరు సెలక్షన్ లిస్ట్ లో చూపించారు సార్. మీ కాల్ లెటర్ చూపించారు. 16వ తారీఖుని అతన్ని ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేసి రివోక్ చేసి ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చేసారు. సెప్టెంబర్ 16వ తారీఖుని అతన్ని ఫేక్ అనేసి కన్ఫర్మ్ చేశారు సార్. 17వ తారీఖుని నేను హైకోర్టుకి వెళ్ళాను సార్. హైకోర్టుకి వెళ్తే 22వ తారీఖుని అతనిదే ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాబట్టి మెరిట్ లో ఉన్న నెక్స్ట్ పర్సన్ ని కన్సిడర్ చేయండి అనేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. 22 నాకు ఆర్డర్ ఇస్తే 25వ తారీఖుని అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. నేను ఇది ఈ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని కృష్ణారెడ్డి గారిని, విజయరామరాజు గారిని కలిస్తే సెలక్షన్ లిస్ట్ అయిపోయింది, క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి, మీకు పోస్ట్ ఇవ్వము అని చెప్తున్నా సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ కన్సిడర్ చేయట్లేదు సార్. సెలక్షన్ లిస్ట్ తోటి అయిపోయింది, ప్రాసెస్ కంప్లీట్ అయింది, అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ మెరిట్ లో నేను ఉన్నాను సార్. అంటే ఆ కేటగిరీలో ఎలిజిబుల్ పర్సన్ లేకపోయినా, క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకపోయినా క్యారీ ఫార్వర్డ్ అవడం తప్పలేదు. ఆ కేటగిరీలో పర్సన్ ఉన్నాడు, ఎలిజిబుల్ మార్క్స్ ఉన్నాయి, కోర్ట్ ఆర్డర్ ఉంది, అయినా కన్సిడర్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్తున్నా సార్. అట్లా అవుతుందని అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనేసి కన్సర్న్ డిఓ లెటర్ ఇచ్చారు సార్. ఇది తీసుకుని మళ్ళీ సెకండ్ రిట్ పిటిషన్ డిసెంబర్ లో వేసాను సార్. అది ప్రాసెస్ లో ఉంది సార్. ఇప్పటికి 8 months అయింది సార్. నాకు ఉద్యోగం లేదు, శాలరీ లేదు సార్. ఇట్లా కోర్టు చుట్టూరు తిరగాల్సి వస్తుంది సార్. క్యారీ ఫార్వర్డ్ అంటే కన్సర్న్ పర్సన్ లేకపోయినా, ఎలిజిబిలిటీ లేకపోయినా, ఎలిజిబుల్ మార్క్స్ లేకపోయినా అవ్వచ్చు సార్. ఎలిజిబుల్ పర్సన్ ఉన్నాడు కేటగిరీ, సేమ్ కేటగిరీ, మెరిట్ మార్క్స్ ఉన్నవి, ఎట్లా సార్ ఇది క్యారీ ఫార్వర్డ్ ఏ రకంగా అవుతుంది? ఇది కనీసం కోర్టు ఆర్డర్ ఉంది సార్, కోర్టు ఆర్డర్ ను కూడా కన్సిడర్ చేయట్లేదండి. ఇక్కడ ఉన్నోళ్ళందరినీ కూడా వాళ్ళకి అటాచ్ చేస్తాను, వీళ్ళతో కమిటీ కూడా వేసేస్తాం, మాకు కల్పనమ్మ అండ్ చంద్ర కూడా ఉంటారు, లీగల్ టీం కూడా అటాచ్ చేస్తాం. ఈ ఉన్నటివన్నీ తీసుకుంటారు. ఇంకా మనం ఇంకా ఫర్దర్ గా ఏమైనా వచ్చినవన్నీ కూడా దానికి యాడ్ చేద్దాం. యాడ్ చేసి మనం అల్టిమేట్గా కోర్టుకు అప్రోచ్ అవుదాము, కోర్టులో సార్ట్ అవుట్ చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 ఏళ్ళు పోరాటం కానీ చేద్దాం. మీ తరపున నేను పోరాటం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా, నేను ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తాను కూడా. సిమిలర్లీ ఎంక్వైరీ కూడా, సిబిఐ ఎంక్వైరీ కూడా సీరియస్ గా కూడా అడిగే కార్యక్రమం కూడా చేద్దాం. ఎన్నో ఒక వైపు జరిగిస్తూ ఉంటాం. బట్ నిరుత్సాహం అయితే పడాకండి. 3 సంవత్సరాలు ఓపికత కొంచెం పడితే తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక మనం ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తామని కూడా చెప్పినా కాబట్టి బాధపడాకు, చేసేది ఏమి లేదు. అల్టిమేట్గా యుద్ధం చేయాల్సిందే. విల్ ఫైట్ ఇట్ టుగెదర్. నా పేరు కే శరత్బాబు సార్, ఈస్ట్ గోదావరి, కాకినాడ అండి. నేను జూన్లో పీఈటీ రాశాను సార్. నాకు 77 మార్క్స్ వచ్చినాయి సార్. అయితే జూన్లో 2 ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి సార్. నేను ఎస్సీ కమ్యూనిటీ చెందిన సార్. అయితే నాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళిద్దరికీ SC3లో పోస్టులు ఇచ్చారు సార్. తప్పులేదు సార్. అయితే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపిస్తున్నారు సార్. అదేంటి మరి తక్కువ మార్కులు వచ్చిన ఓపెన్లో ఎలా చూపిస్తారు, ఎక్కువ మార్కులు వచ్చిన ఏమో రిజర్వేషన్ ఎలా చూపిస్తారని అడిగితే హార్జెంట్ రిజర్వేషన్ అమలు పరిచానని చెప్తున్నారు సార్. అయితే నేను గ్రీవెన్స్ లెటర్ పెట్టాను సార్. గ్రీవెన్స్ లెటర్ పెడితే నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో నా వెరిఫికేషన్ జరిగింది సార్. సర్టిఫికేట్ వాళ్ళ గ్రీవెన్స్ అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం, నేను ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లకు వెరిఫికేషన్కి వచ్చానంట సార్.
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంట సార్. కానీ నాకు ఎక్కడ జాబ్ ఫౌండ్ అవ్వలేదంట సార్. నా జాబ్ వాళ్ళు ఇచ్చిన రిప్లై అది సార్. అది స్టేట్ లెవెల్ అప్లై, అది జోనల్ స్టేట్ లెవెల్ అప్లై చేసి మళ్ళీ జోనల్ అదే ఫైనల్ అప్లైట్ కూడా వెళ్తే అన్నీ సక్సెస్ఫుల్గానే ఉన్నాయండి సార్. కానీ జాబ్ మట్టుకు ఎవరంట సార్. ఇది వాళ్ళు ఇచ్చే సమాధానం సార్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరై ఓపెన్లో వచ్చినా సరే, ఏ క్యాస్ట్ ఓపెన్లో వచ్చినా సరే వాళ్ళు ఓపెన్లో ఫిల్ చేయాలి. యాజ్ పర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం రిజర్వేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆ రిజర్వేషన్ అర్హులు సార్. నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమో రిజర్వేషన్లో చూపిస్తున్నారు, నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్లో చూపిస్తున్నారు సార్. నన్ను కాల్ లెటర్ ఇచ్చి ఫస్ట్ రోజు పిలిచి నన్ను కన్సిడర్ చేయట్లేదు సార్. సో ఇలాగ చాలామంది ఓపెన్ కేటగిరీ వాళ్ళని రిజర్వేషన్లో ఫిల్ చేయడం మూలంగా రిజర్వేషన్లో నాకు వచ్చే పోస్టు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నాకు పోస్ట్ పోయింది సార్. జోన్ 2లో నాకు 77 మార్క్స్ వచ్చినాయి సార్. సరే ఇలాగ చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ అందరూ. ఇంకా ఇక్కడ మీ దగ్గరికి చాలామంది రాలేదు. కానీ ఒకటే ఒక నమ్మకం సార్, మీరు మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు. సో ఆ ఒక్క నమ్మకంతోనే మేము ఈరోజు వచ్చేటప్పుడు కూడా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, హైదరాబాద్లో ఉంటున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. వచ్చేటప్పుడు కూడా అనుకుంటాను సార్, నేను మా వైఫ్తో చెప్పాను సార్ దగ్గరికి వెళ్తున్నాము అంటే సెల్ఫీ తీసుకోమంది ఫస్ట్. సరే అయితే తీసుకుంటానమ్మా, కుదిరితే తీసుకుంటాను అన్నాను. అయితే తనకు చెప్పాను సార్ దగ్గరికి వెళ్తే ఒకటే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది మా అందరికీ. ఎందుకంటే 1:1 రేషియోలో పిలిచారు మమ్మల్ని. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం 1:1 రేషియో ఏంటి అని అడిగితే ఒక పోస్ట్కి ఒకరే అర్హులు. మేము సెక్రటరీ తిరిగితే మీకు ఎవరు చెప్పారు, ఆ వీడియో మాది కాదు మీకు కాదని చెప్పారు సార్. అడిగితే విజయరామరాజు గారు మీకు కాదండి, మాకు కాదండి సార్, అది 1:1 రేషియో. మరి ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు సార్. అది మేము చాలామంది కలిసి సార్, కలిస్తే వాళ్ళు చెప్పిన మాట మీ ఇష్టం వచ్చిందో చెప్పుకోండి, కోర్టులో కేసులు వేసుకోండి. ఇదే సార్ వాళ్ళు చెప్పిన సమాధానం. కోర్టులో మేము అందరం కేసులు వేసాం సార్. అయితే అది ఎప్పుడు తేలుతుంది మాకైతే తెలియదు కానీ సార్, కోర్టు మీద కూడా మాకు నమ్మకం లేదు. మీరు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు సార్. మీరు మాకు అందరికీ న్యాయం చేసి మళ్ళీ మేమందరం కలిసి మేము కృతజ్ఞతగా మీ పక్కన నుంచుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి, పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి ఇవన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా, మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేయాలి. ఈ లోపల సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడుగుతాం.